Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 29th of Jan 2025. So let's start the video without any further delay. So let us look at the first article of the day. యూనియన్ బడ్జెట్ అండర్స్టాండింగ్ ఇట్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లికేషన్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇందులో మనకు టోటల్గా డీటెయిల్గా కాకపోయినా బడ్జెట్ గురించి ఒక లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లెట్స్ అనలైజ్ ఇట్ ఇన్ డీటెయిల్ నా. ఓకే, సో లెట్స్ సీ. సో గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో ఈ పర్టికులర్ టాపిక్ ని మీరు లింక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి? యూనియన్ బడ్జెట్ అనే పదం ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనమాట. డైరెక్ట్ యూనియన్ బడ్జెట్ అనే పదం మనకి రాజ్యాంగంలో ఉండదు. ఇట్ ఇస్ టర్మ్డ్ యాజ్ అన్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎవరు ప్రెజెంట్ చేస్తారు? ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇన్ ద పార్లమెంట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎకానమిక్ పాలసీ డాక్యుమెంట్. ఎందుకు? ఇందులో గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ అండ్ ఆల్సో రెవెన్యూ సోర్సెస్, టాక్సేషన్ ప్లాన్స్, బారోయింగ్ స్ట్రాటజీస్, ఓకే, అండ్ డెఫిసిట్ మేనేజ్మెంట్, వీటన్నిటి గురించి కూడా మనకి ఈ డాక్యుమెంట్ లో ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరీ క్రూషియల్ అనమాట. ఓకే, సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఇది మన ఎకానమిక్ గ్రోత్ ట్రాజెక్టరీని, ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ని అండ్ ఫిజికల్ డిసిప్లిన్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. వీటన్నిటికీ ఈ బడ్జెట్ అనేది చాలా అవసరం. అండ్ ఆల్సో కంట్రీ యొక్క ఎకానమిక్ వెల్ బీయింగ్ కి కూడా, ఓవరాల్ వెల్ బీయింగ్ కి కూడా బడ్జెట్ అనేది ఎంతో ఉపయోగపడే డాక్యుమెంట్ అనమాట. ఓకే, అయితే బడ్జెట్ ని మనం కొన్ని ప్రిన్సిపల్స్ ద్వారా గైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసి ఫిజికల్ ప్రూడెన్స్ అనమాట, ఇంకొకటి వచ్చేసి ఎకానమిక్ గ్రోత్, ఇంకొకటి వచ్చేసి వెల్ఫేర్ కి మనం చేసే ఖర్చు అంటే వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, నెక్స్ట్ వన్ పాలసీ రిఫార్మ్స్. ఇవన్నీ మనకి బడ్జెట్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అయితే ఈ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ స్టిక్ టు ది సంథింగ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. అంటే FRBM చట్టం 2003లో మనం తీసుకొచ్చాం. సో దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ కి, అందులో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలనే లిమిట్ పెట్టారో వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి, ఒక మ్యాక్రో ఎకానమిక్ స్టెబిలిటీని అచీవ్ చేయడానికి బడ్జెట్ డాక్యుమెంట్ అనేది చాలా అవసరం అనమాట. అయితే బడ్జెట్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో మనం బ్రాడ్ గా 3 కాంపోనెంట్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఎక్స్పెండిచర్ కాంపోనెంట్, ఇంకోటి రిసీట్ కాంపోనెంట్, ఇంకొకటి డెఫిసిట్ ఇండికేటర్స్ అనమాట. ఎక్స్పెండిచర్ లో ఏమేమి ఉంటాయి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, అవునా? సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద, డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్ మీద, మిగతా వాటి మీద పెడితే దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? గవర్నమెంట్ చేసే ఖర్చులు ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్సే కావు, లైక్ క్యాపిటల్ ఎక్స్పెండిచరే కాదు, మిగతాయి కూడా ఉంటాయి కదా, లైక్ శాలరీస్ ఇవ్వడం అండ్ ఆల్. సో అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి అనమాట. సో రిసీట్స్ అయితే మనకి ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కిందకి డివైడ్ చేయొచ్చు. రిసీట్స్ అంటే ఏదైతే గవర్నమెంట్ కి ఆదాయం వస్తుందో దాన్ని మనం రిసీట్స్ అంటాం, విచ్ విల్ రిసీవ్. ఓకే, సో దాంట్లో ట్యాక్స్ ద్వారా వస్తాయి, నాన్ ట్యాక్సెస్ ద్వారా కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్స్ విధించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ సిగ్నల్ పాటించకపోతే మీకు కొన్ని ఫైన్స్ ఇస్తారు. ఇవన్నీ ఎక్కడ వస్తాయి? నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కిందకి వస్తాయి అనమాట. డైరెక్ట్ గా ట్యాక్స్ కలెక్షన్ ద్వారా మనం కలెక్ట్ చేసినవన్నీ ట్యాక్స్ రిసీట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ డెఫిసిట్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి మన బడ్జెట్ లో. ఒకటి వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్, ఇంకోటి రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్. ఓకే, ఇవన్నీ ఉంటాయి అనమాట. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫిసిట్స్. ఇవన్నీ ఏంటంటే మీరు ఎకానమీలో భాగంగా, స్టాటిక్ లో భాగంగా వీటి డిఫరెన్సెస్ ని కూలంకుషంగా చదువుతారు. ఓకే, expenditure, let's see all of them in detail. Government expenditure is categorized into capital expenditure. Capital expenditure అంటే ఏదైతే ఖర్చు మనం అసెట్ క్రియేషన్ లో పెడతామో అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే మనకు లాంగ్ టర్మ్ ఎకానమిక్ బెనిఫిట్స్ ని కలిగజేస్తాయో వాటినే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద పెట్టిన, డిఫెన్స్ క్యాపిటల్ అక్విజిషన్స్ మీద పెట్టిన ఖర్చులు, రైల్వే ప్రాజెక్ట్స్ మీద, రోడ్స్ మీద, పోర్ట్స్ మీద, ఎయిర్పోర్ట్స్ మీద అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ లాంగ్ టర్మ్ లో ఎకానమిక్ బెనిఫిట్స్ ని ఇస్తాయి కాబట్టి దిస్ విల్ బూస్ట్ ది ఎకానమిక్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని కూడా ఎన్హాన్స్ చేస్తాయి అనమాట. ఓకే, so now we have completed the first part, that is expenditure. Okay, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తర్వాత ఇంకొక పార్ట్ కూడా ఉంది ఎక్స్పెండిచర్ లో, దట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఏవైతే మనకి గవర్నమెంట్ యొక్క ఆపరేషనల్ కాస్ట్లు ఉంటాయో దాని మీద పెట్టే ఖర్చులన్నీ మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఇవన్నీ ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు చేస్తే గవర్నమెంట్ కి మళ్ళీ తిరిగి అవి రావు. ఓకే, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ అసెట్ క్రియేషన్.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ మీద, పెన్షన్స్ మీద, సబ్సిడీస్ మీద, ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మీద, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెట్టే ఖర్చు అంతా మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి కౌంట్ చేస్తాం. అయితే గవర్నమెంట్ కి ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఆన్ గోయింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా ఎకానమిక్ ఎక్స్పాన్షన్ కి అయితే ఇది కాంట్రిబ్యూట్ చేయదు. Okay, now we have completed the expenditure. Now let's go to the receipt part. Government revenue ni manam two types ga divide cheyochu. First one is the revenue receipt anta. Okay, revenue receipt ante enti? So deenni manamu edaithe government ki aadayam vastundo danni manam revenue receipts antam. Aithe tax revenues vaste, non tax revenues kuda vastayi kada. Tax revenues ante malli manam direct taxes and indirect taxes kindiki manam vidinchochu. Okay, so for example income tax anedi direct individual మీద మనము లీవే చేస్తాం. అండ్ కార్పొరేట్ ట్యాక్స్ కూడా మనము ద ఇన్సిడెన్స్ ఆఫ్ ద ట్యాక్స్ ఇస్ ఆన్ ద సేమ్ పర్సన్. ఇప్పుడు నా దగ్గర ఇన్కమ్ ఉంటే నా ఇన్కమ్ మీద నాకే ట్యాక్స్ వేస్తారు. వెరస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇండైరెక్ట్ వేగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా గూడ్ పర్చేస్ చేసినప్పుడు దే విల్ నాట్ లుక్ ఎట్ మై స్టేటస్, నాకు ఎంత వెల్త్ ఉంది, నాకు ఎంత ఇన్కమ్ ఉందనేది చూడరు. పూర్ పర్సన్ కైనా, రిచ్ పర్సన్ కైనా, వెల్దీ ఇండివిజువల్ కైనా అందరికి సేమ్ జిఎస్టీ అనేది విధిస్తారనమాట. దాన్నే మనము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. ఓకే, సో జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. అండ్ ట్యాక్స్ ద్వారా కాకుండా నాన్ ట్యాక్స్ ద్వారా కూడా రెవెన్యూ వస్తుంది కదా గవర్నమెంట్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ కానివ్వండి, లైక్ మనం ఎవరికైనా అప్పులు ఇచ్చినప్పుడు మన దేశం, సో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా మనము నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకి లెక్క చేస్తాం. లైక్ ఫీజ్, ఫైన్స్, పెనాలిటీస్, గ్రాంట్స్ ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ రిసీట్స్ చూసాం. ఇప్పుడు క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా దగ్గరనైనా బారో చేస్తాం అనుకోండి, మన దగ్గర ఖర్చుకి కావాల్సిన అమౌంట్ లేకపోతే విల్ బారో ఇట్ ఫ్రమ్ సమ్ వన్, లోన్ రూపకంలో, గ్రాంట్స్ రూపకంలో మనం తీసుకుంటాం కదా. అయితే మనం ఏవైతే లోన్స్ రూపకంలో తీసుకుంటామో వీటిని మళ్ళీ మనం తిరిగి చెల్లించాలి కదా. తిరిగి చెల్లించే ప్రతి ఒక్కటి క్యాపిటల్ కిందికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అసెట్ మీద క్రియేట్ చేస్తే ఒక ఎక్స్పెండిచర్ పెడితే అది తిరిగి మనకి ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఓకే, సో క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటి? ఏదైతే మనము మనీ తీసుకుంటున్నామో ఫ్రమ్ అదర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. కాబట్టి దాన్ని క్యాపిటల్ రిసీట్స్ అంటాం అనమాట. గవర్నమెంట్ బాండ్స్ కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్స్, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి ఎక్స్టర్నల్ బారోయింగ్స్ చేసుకుంటాం కదా, ఇవన్నీ క్యాపిటల్ రిసీట్స్ లో ఒక భాగం. డిస్ఇన్వెస్ట్మెంట్ రిసీట్స్ ని కూడా మనం క్యాపిటల్ రిసీట్స్ కిందకే లెక్క పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ద సేల్ ఆఫ్ గవర్నమెంట్ స్టేక్స్ ఇన్ ద పిఎస్యూ. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రైవేటైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ దాంట్లో షేర్స్ ని అమ్మేస్తుంది. ఆ అమ్మేసే దాన్ని కూడా మనము, ఆ అమ్మేయడం వల్ల వచ్చిన అమౌంట్ ని కూడా మనం క్యాపిటల్ రిసీట్స్ కిందకే లెక్క పెడతాం. ఓకే, నెక్స్ట్ లోన్ రికవరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనము గవర్నమెంట్ ఏదైతే పేమెంట్స్ ఇచ్చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ రీపేమెంట్ ఆఫ్ ద పాస్ట్ లోన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్, దట్ ఆల్సో విల్ బి కౌంటెడ్ యాజ్ అ లోన్ రికవరీస్ అనమాట. ఓకే, అయితే మనం ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు ఆ లోన్ వస్తుంది కదా, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కదా, సో దట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ అ క్యాపిటల్ రిసీట్, వెర్ యాజ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆన్ దట్ లోన్స్ విల్ బి categorized యాజ్ అ రెవెన్యూ రిసీట్. ఓకే, నెక్స్ట్ డెఫిసిట్ ఇండికేటర్స్. సో డెఫిసిట్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే, సో గవర్నమెంట్ క్యాపిటల్ అండ్ ఎక్స్పెండిచర్ రెండు ఉంటాయి కదా, వీటి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో, లైక్ రిసీట్ అండ్ ఎక్స్పెండిచర్, ఈ గ్యాప్ నే మనం ఏమంటామంటే డెఫిసిట్ అని అంటాం అనమాట. సో ద గవర్నమెంట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి మధ్యలో కలిగిన గ్యాప్ నే మనము డెఫిసిట్ అంటాం. దీంట్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫిసిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ఫిజికల్ డెఫిసిట్, ద గ్యాప్ బిట్వీన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ద టోటల్ రెవెన్యూ ఎక్స్క్లూడింగ్ ద బారోయింగ్స్. సో బారోయింగ్స్ ని కౌంట్ చేయకుండా ద గ్యాప్ దట్ వాస్ క్రియేటెడ్ బిట్వీన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రెవెన్యూ ఇస్ టర్మ్డ్ యాజ్ అ ఫిజికల్ డెఫిసిట్ అనమాట. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్ మైనస్ బారోయింగ్స్ ని మనం కౌంట్ చేయకూడదు. ఓకే, ఇంపాక్ట్. సో ఒకవేళ హై ఫిజికల్ డెఫిసిట్ ఉంటే డెఫినెట్ గా ఇన్ఫ్లేషన్ కి దారి తీస్తుంది, గవర్నమెంట్ డెట్ అనేది పెరుగుతుంది అనమాట. అది ఎకానమిక్ గ్రోత్ ని హ్యాంపర్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? ద షార్ట్ ఫాల్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ ఇన్ మీటింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో మనము ఖర్చు చేసింది ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, దాని తర్వాత మనకు రెవెన్యూ రిసీట్స్ కూడా ఉంటాయి. సో వీటి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అంటాం అనమాట. హై రెవెన్యూ డెఫిసిట్ అంటే ఎక్సెసివ్ గా మనం బారో చేసుకోవాల్సిన అవసరం అయితే కలుగుతుంది, దాని వల్ల ఫిజికల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రైమరీ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో ఎర్లీగా,
ఓకే, దాంట్లో నుంచి మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ ని మనం మైనస్ చేస్తే వచ్చేదే మనకి ప్రైమరీ డెఫిసిట్ అన్నమాట. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆఫ్ ద ప్రీవియస్ బారోయింగ్స్ ని మనం మైనస్ చేస్తే వచ్చేదే ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ ఈస్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ద ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, మనం కొత్తగా మళ్ళీ బారో చేసుకోవాలి. ఓకే, విచ్ విల్ రిఫ్లెక్ట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ న్యూ బారోయింగ్స్ ఎక్స్క్లూడింగ్ ద డెట్ సర్వింగ్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ది డెఫిసిట్స్ దట్ ఆర్ దేర్. ఓకే, మరి బడ్జెట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, వై బడ్జెట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే బడ్జెట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ ఎకానమిక్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, దానివల్ల ఎకానమిక్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇట్ విల్ బూస్ట్ ద డిమాండ్ ఆల్సో, బడ్జెట్ విల్ బూస్ట్ ద డిమాండ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెరిగినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ లో, పబ్లిక్ వర్క్స్ అండ్ ఆల్ లో జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దీస్ విల్ క్రియేట్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తాయి. బడ్జెట్ ఫండెడ్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఇస్ మోర్. ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ని మనం తట్టుకోవచ్చు ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ ద గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ సమ్ గూడ్స్. నెక్స్ట్ మానిటరీ పాలసీస్ అండ్ ఫిజికల్ పాలసీస్ రెండు కలిపి దే కెన్ మేనేజ్ ద ఇన్ఫ్లేషన్ అనమాట. ఫిజికల్ కన్సాలిడేషన్ లో కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్టోరల్ అలొకేషన్స్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లో ఎంఎస్పీ కోసం కానివ్వండి, సబ్సిడీస్ కోసం కానివ్వండి, ఇరిగేషన్ స్కీమ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, రోడ్స్ లో, హైవేస్ లో, స్మార్ట్ సిటీస్ లో, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో, పబ్లిక్ హెల్త్ స్పెండింగ్ లో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, వీటన్నిటిలో మనకి ఈ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఓకే, so what are the policy targets and fiscal responsibility? So for example fiscal policy responsibilities ఏమేమి ఉంటాయంటే we have something called as medium term fiscal policy framework అన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి ఇన్ అ కాన్స్టాంట్ వే. వీ హ్యావ్ టు ఎన్షూర్ సస్టైనబుల్ డెట్ లెవెల్స్. ఏవైతే మనం అప్పులు తీసుకుంటున్నామో అవన్నీ సస్టైనబుల్ గా ఉండేలాగా, తిరిగి ఈజీగా మనం చెల్లించేలాగా ఉండాలి కానీ సో దట్ షుడ్ నాట్ గెట్ పైల్డ్ అప్ అనమాట. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ టు డెట్ జీడిపి రేషియో ఏదైతే ఉంటుందో అది 4 to 5% ఆఫ్ ద జీడిపి ఉండేలాగా మనం టార్గెట్ పెట్టుకోవాలి. రెవెన్యూ డెఫిసిట్ టు జీడిపి రేషియో కూడా ప్రాపర్ బ్యాలెన్సింగ్ ని మనం మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టార్గెట్స్ దట్ ఆర్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫిజికల్ పాలసీ టార్గెట్స్. ఓకే, సో ఎన్కేసిఎం కమిటీని మనము ఫామ్ చేసుకోవడం జరిగిందనమాట ఆన్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే దిస్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ ఓకే ఫిజికల్ డెఫిసిట్ ని గ్రాడ్యువల్ గా 3% వరకు మనం తగ్గించాలి, 3% ఆఫ్ ద జీడిపి వరకు తగ్గించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఎన్కేసిఎం కమిటీ చెప్పింది ఈ టార్గెట్ ని. నెక్స్ట్ డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంటుందో 60% ఉండాలి. ఆ 60% లో 40% సెంటర్ నుంచి ఉండాలి, 20% స్టేట్స్ నుంచి ఉండాలని ఇంకో టార్గెట్ పెట్టడం జరిగింది ఎన్కేసిఎం కమిటీ. ఓకే, ఫిజికల్ డిసిప్లిన్ ని కూడా స్ట్రెంథెన్ అప్ చేయాలి. వీ హ్యావ్ టు కంట్రోల్ ది ఎక్సెసివ్ బారోయింగ్స్ అని కూడా ఎన్కేసిఎం గారు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ లో కొన్ని మనం ఛాలెంజెస్ ని కూడా తరచుగా ఫేస్ చేస్తూ ఉంటాం. ఒకటి వచ్చేసి రెవెన్యూ షార్ట్ ఫాల్స్. ఓకే, సో నాన్ ట్యాక్స్ కలెక్షన్ లో కానీ మిగతా వాటిల్లో ఒక్కొక్కసారి మనం అనుకున్నంత రెవెన్యూ రాదనమాట. సబ్సిడీ బర్డెన్స్, ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఫుడ్ మీద, ఫ్యూయల్ మీద, ఫర్టిలైజర్స్ మీద ఎక్కువగా స్పెండ్ చేయడం వల్ల సబ్సిడీ బర్డెన్ అనేది పెరుగుతుంది అనమాట గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ మీద. నెక్స్ట్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్, పబ్లిక్ స్పెండింగ్ ఎక్కువ అవుతున్న కొద్ది కూడా ఇట్ విల్ రైజ్ ద ప్రైజెస్ అనమాట. గ్లోబల్ అన్సర్టనిటీస్ కి వల్ల కూడా కొన్నిసార్లు, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ లెవెల్లో రెసెషన్స్ వచ్చినా, ప్రైస్ షాక్స్ వచ్చినా, ట్రేడ్ వార్స్ జరిగినా బడ్జెట్ ప్లానింగ్ కి డిస్రప్షన్ అనేది ఏర్పడుతుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ ఛాలెంజెస్, సో డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ని మనం ప్రాపర్ గా మీట్ అవ్వట్లేదు అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్. మరి ఏం చేస్తే బాగుంటుంది ఇన్ ఆర్డర్ టు డూ ఫేస్ దిస్ ఛాలెంజెస్ అంటే రెవెన్యూ జనరేషన్ ని పెంచాలి. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ట్యాక్స్ టు జీడిపి రేషియో, ట్యాక్స్ బేస్ ని పెంచాలి, ట్యాక్స్ కలెక్షన్ ని పెంచాలి, ట్యాక్స్ ఎవేషన్స్ ని తగ్గించాలి. టోటల్ గా మనం డిజిటల్ ట్యాక్స్ రిఫార్మ్స్ ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. వీ హ్యావ్ టు రాషనలైజ్ ది ఎక్స్పెండిచర్, సబ్సిడీస్ ని ఫేస్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది సస్టైనబుల్ ఎకానమిక్ గ్రోత్. ఫిజికల్ ఫెడరలిజం ని స్ట్రెంథెన్ అప్ చేయాలి, స్టేట్ రెవెన్యూస్ ని ఎన్హాన్స్ చేయాలి, ఫిజికల్ అటానమీని తీసుకురావాలి ఇన్ ఇంప్లిమెంటింగ్ ద వెల్ఫేర్ స్కీమ్స్. అండ్ ఆల్సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, డిజిటల్ ఎకానమీలో, హెల్త్ కేర్ లో, వీటన్నిటిలో పీపీపీస్ ని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ లో ఉన్న ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, బడ్జెట్ లో ఉన్న డెఫిసిట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫిసిట్స్ ఏంటి, బడ్జెట్ ఎందుకు ఇంపార్టెంట్, బడ్జెట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇవన్నీ చూసాం. ఓకే, సో దీని బేసిస్ మీద, based on the discussion that we have made, try to solve this UPSC mains question. Critically analyze the role of fiscal policy in maintaining the economic stability and promoting growth. How does the union budget address these concerns?
ఓకే, సో అయితే ఫిజికల్ పాలసీలో యూ హ్యావ్ టు క్రిటికలీ అనలైజ్ ద రోల్ ఆఫ్ ఫిజికల్ పాలసీ. ఒకటి ఎకానమిక్ స్టెబిలిటీకి అండ్ ఇంకొకటి హౌ టు ప్రమోట్ ద గ్రోత్. సో ఈ రెండిట్లలో ఫిజికల్ పాలసీ అనేది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ యూనియన్ బడ్జెట్ అనేది ఈ కన్సర్న్స్ ని ఎలా అడ్రస్ చేస్తుంది. సో ఈ 2 to 3 ఆస్పెక్ట్స్ ని మీరు హైలైట్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్ లో. ఓకే, ట్రై టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So let's look at another article. The budget pipeline in India's foreign policy ambitions అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సిలబస్ లో మనకి ఇది ఇండియా నైబర్హుడ్ రిలేషన్స్, ఎఫెక్ట్ ఆఫ్ పాలసీ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ఇండియాస్ ఇంట్రెస్ట్, వీటన్నిటిలో లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బడ్జెట్, దట్ ఈస్ GS3 లో కూడా మీరు లింక్ చేసుకోవచ్చు ఇండియన్ ఎకానమీలో. సో యూనియన్ బడ్జెట్ అనేది చాలా సార్లు మనం ఏం చేస్తాం, ఇన్ ద లెన్స్ ఆఫ్ టాక్సేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ స్పెండింగ్, వీటిలలో మనం చూస్తుంటాం. ఓకే, ది అలొకేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దాట్ విల్ ఆల్సో ప్లే అ క్రిటికల్ రోల్ అనమాట వీటన్నిటితో పాటు. ఎందుకు, ఇండియా యొక్క డిప్లొమాటిక్, స్ట్రాటజిక్ అండ్ ఎకానమిక్ ఎంగేజ్మెంట్స్ ని ఎన్హాన్స్ చేయడానికి గ్లోబల్ లెవెల్లో 2024 to 2025 బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇట్ హాస్ హైలైటెడ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ ప్రయారిటీస్. ఓకే, మెయిన్ గా మనము వీఆర్ రిఫ్లెక్టింగ్ అవర్ ఆస్పిరేషన్స్ as a leading player in the global south and as an emerging player in the global governance. So 2024-2025 బడ్జెట్ లో we have concentrated enough on the external affairs also అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క బడ్జెట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి 23% ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, ఫాలోయింగ్ ఎ మోడెస్ట్ 4% యాన్యువల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2017 to 2023. అంటే మనం ఒక మంచి అప్రోచ్ తో ముందుకు వచ్చాం విత్ 23% ఇంక్రీజ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బడ్జెట్. హవెవర్ ఇంత హై యూటిలైజేషన్ రేట్ ఉన్నప్పటికీ MEA రిమైన్స్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఫండెడ్ ఇండస్ట్రీస్ అనమాట, లైక్ మినిస్ట్రీస్ అనమాట. దీనివల్ల గ్లోబల్ కాంపిటీషన్, అంబిషన్స్ అండ్ డిప్లొమాటిక్ ఎఫెక్టివ్నెస్ లో ప్రాబ్లం అనేది మనం చూస్తాం. ఇండియా యొక్క ఫారెన్ పాలసీ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, హౌ ఇట్ నీడెడ్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద బడ్జెట్, ఇవన్నీ చూద్దాం. సో ఇండియన్ ఫారెన్ పాలసీ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఫార్మ్డ్ అండ్ హ్యావింగ్ అ షేపింగ్ బై విజన్ ఆఫ్ వికసిత్ భారత్ బై 2047 అనమాట. దీంట్లో మనం గ్లోబల్ పార్ట్నర్షిప్స్ మీద, రీజనల్ కనెక్టివిటీ మీద, మల్టీలాటరల్ లీడర్షిప్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకే, సో అయితే వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ గోల్, వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద గ్లోబల్ లీడర్షిప్. గ్లోబల్ లెవెల్లో మన లీడర్షిప్ ని ఎన్హాన్స్ చేయాలి. ఓకే, వీఆర్ లీడింగ్ ద గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ కంట్రీస్ ని మనము క్లైమేట్ యాక్షన్ లో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లో, డెట్ రీస్ట్రక్చరింగ్ లో మనం అందరినీ డెవలపింగ్ కంట్రీస్ ని లీడర్షిప్ గా ఉంటున్నాం అనమాట. ఓకే, వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ దట్ లీడర్షిప్ ఇన్ ద ఫుల్ టర్మ్. ఓకే, ఆసియాన్ ఏదైతే ఉంటుందో వీఆర్ ట్రైంగ్ టు స్ట్రెంథెన్ ద కంట్రీస్ ఆఫ్ ఆసియాన్, వాళ్ళతో మన రిలేషన్స్ ని స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలి. ఓకే, ఇండో పెసిఫిక్ టు కౌంటర్ బ్యాలెన్స్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. సో వీ నీడ్ టు డీపెన్ అవర్ ఎంగేజ్మెంట్ విత్ ద క్వాడ్ కంట్రీస్, India, USA, Australia and Japan. Okay, for the regional security. And we have to build the new international institutions, for example International Solar Alliance లాంటివి, CDRI లాంటివి, వీటన్నిటిని మనం బిల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సెకండ్ ప్రయారిటీ షుడ్ బి రీజనల్ కనెక్టివిటీ అండ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనమాట. సో మన ఫారెన్ పాలసీలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఓకే, దాని కోసం మనం ఏం చేస్తాం, రీజనల్ లెవెల్లో ఉన్న మన చుట్టుప్రక్కల ఉన్న నైబర్హుడ్ తోటి మనం కనెక్షన్స్ ని పెంచుకుంటాం. సో వీల్ ప్రయారిటైజ్ ద నైబర్హుడ్ ఫస్ట్ అనమాట. ఓకే, సో దీనికోసం మనం క్రాస్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ని తీసుకురావాలి, నేపాల్లో, భూటాన్లో, శ్రీలంకలో, బంగ్లాదేశ్ లో. ఓకే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనాని కౌంటర్ చేయాలి. హ్యూమన్ రిసోర్స్ అండ్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్స్ లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట, మెయిన్లీ ఇన్ ద సౌత్ ఏషియన్ రీజన్. ఓకే, డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. We have to grow the global engagement demand on increase in diplomatic resources. Okay, Parliamentary Standing Committee on External Affairs ఏదైతే ఉంటుందో previously recommended raising this particular Ministry of External Affairs budget అనమాట. సో బడ్జెట్ అలొకేషన్ లో 1% కి పెంచాలి ఆఫ్ టోటల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 0.6 to 0.8%. బడ్జెటరీ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఫారెన్ ఎయిడ్ చూసుకుంటే ఫారెన్ ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ షిఫ్టింగ్ ప్రయారిటీస్, బడ్జెట్ ఎలికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ షోస్ హౌ వీ హ్యావ్ షిఫ్టెడ్ అవర్ ప్రయారిటీ టువర్డ్స్ ద ఫారెన్ ఎయిడ్ అప్రోచ్. ఓవరాల్ ఫారెన్ ఎయిడ్ అనేది మనకి ఇట్ హ్యాస్ డిక్లైన్డ్ బై 10% అనమాట 2024 to 2025 మధ్యలో. లోన్స్ టు ఫారెన్ గవర్నమెంట్ అనేది మనం ఇంక్రీజ్ చేసాం బై 29%. 50% ఆఫ్ ది ఇండియన్ గ్రాంట్స్ అనేవి డైరెక్ట్లీ మనం నేబర్హుడ్ కి మాత్రమే ఇస్తున్నాం అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ ఆర్ ద కీ కంట్రీ అలొకేషన్స్, భూటాన్ ఏదైతే ఉంటుందో లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ది ఇండియన్ ఎయిడ్. మనం ఇచ్చే ఎయిడ్ లో
ఎక్కువ శాతం ఎవరికి పోతుంది, భూటాన్కి పోతుంది. సో దిస్ రిఫ్లెక్ట్స్ ద హిస్టారికల్ టైస్ అండ్ హౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ అండ్ సబ్ రీజనల్ కనెక్టివిటీ ఇన్ ద ఏరియా. ఓకే, సో మనం చూసుకుంటే 2000 crores వరకు మనం బంగ్లాదేశ్ కి ఏడ్ చేయడం జరిగింది అనమాట ఇన్ 2023 to 2024, అండ్ ఆల్సో 2024 to 2025 మధ్యలో 1200 crores ని కూడా మనం ఇచ్చామన్నమాట. ఓకే, అండ్ శ్రీలంకకి కూడా మనం ఇచ్చే ఏడ్ అనేది బడ్జెటరీ అలొకేషన్ అనేది 63% ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట, టు కౌంటర్ ద చైనా మెయిన్లీ. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో షిఫ్టింగ్ ఫ్రమ్ గ్రాంట్స్ టు లైన్ ఆఫ్ క్రెడిట్. క్రెడిట్ వైపు మనం అడుగులు పెడుతున్నాం. 40% ఆఫ్ ఇండియాస్ లైన్ ఆఫ్ క్రెడిట్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద నేబర్హుడ్. ఓకే, బంగ్లాదేశ్ అనేది ఇట్స్ ద లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ది లైన్ ఆఫ్ క్రెడిట్ దట్ వీఆర్ గివింగ్ అనమాట. లైన్ ఆఫ్ క్రెడిట్స్ ఎన్షూర్ ద సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్. ఓకే, దీనికోసం స్ట్రాంగ్ ఓవర్ సైట్ ని కూడా మనం బిల్డ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ వీఆర్ స్ట్రెంథనింగ్ ద డిప్లొమాటిక్ ఇన్స్టిట్యూషన్స్. సో బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇది ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ యొక్క రోల్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. ఓకే, సో లాట్ ఆఫ్ ఐఎఫ్ఎస్ ఆఫీసెస్ లో ఎలా ఉంటుంది అని అంటే అండర్ స్టాఫింగ్ చూస్తూ ఉంటున్నాం. సో దాన్ని మనం ఎన్హాన్స్ చేయాలంటే వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ఇట్. We have to expand the powers of the IFS and all. Invest in the academic institutions like Nalanda University, South Asian universities. Okay, so వీటిలలో ఫండింగ్ అనేది ఎక్కువగా మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అయితే ఫారెన్ పాలసీ బడ్జెట్ లో కొన్ని మనము ఛాలెంజెస్ ని కూడా చూస్తున్నాం. సో ఫండింగ్ అనేది చాలా లిమిటెడ్ గా ఉండి డిప్లొమాటిక్ ఎక్స్పాన్షన్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు అనమాట. ఇన్స్టిట్యూషనల్ వీక్నెస్ చూస్తున్నాం, అండర్ స్టాఫ్ చూస్తున్నాం, గ్లోబల్ డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అనేది ప్రాపర్ గా అవ్వట్లేదు బికాస్ ఆఫ్ ది అండర్ స్టాఫింగ్. ఓకే, కోఆర్డినేషన్ ఛాలెంజెస్ ని కూడా చూస్తున్నాం in the implementation of the plan. Declassification and digitization. So external affairs minister S Jaishankar garu em emphasize chesarante track to diplomacy approach ni manam తీసుకురావాలి. ఓకే, విచ్ ఇన్వాల్వ్స్ రీసెర్చ్ బేస్డ్ పాలసీ ఫార్ములేషన్. రీసెర్చ్ బేస్డ్ పాలసీ ఫార్ములేషన్ వైపు మనం అడుగులు పెట్టాలి. ఓకే, అండ్ ఆల్సో మనం డిజిటైజేషన్ ని మనం తీసుకురావాలి ఫర్ ద పబ్లిక్ యాక్సెస్. ఈ యాక్సెస్ దట్ ఈస్ ఎలక్ట్రానిక్ యాక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఇన్ ది హిస్టారికల్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఎంఫసైజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకేం చేయొచ్చు, సో వాళ్ళ బడ్జెట్ ఎలొకేషన్ ని పెంచాలి. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద రీజనల్ ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంగేజ్మెంట్స్ అనమాట. ఓకే, మెయిన్లీ ఎకనామిక్ వేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంగేజ్మెంట్ అనేది కూడా మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. లైన్ ఆఫ్ క్రెడిట్స్ ని, అగ్రిమెంట్స్ ని, మిగతా వాటన్నిటిని ఎక్స్పాండ్ చేయాలి. ఐఎఫ్ఎస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ట్రైనింగ్ టు దెమ్ డిప్లొమాటిక్ పాలసీస్ లో, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఆల్ లో. డిజిటల్ డిప్లొమసీ అనేది కూడా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు యాక్చువల్లీ ఇన్వెస్ట్ ఆన్ డిజిటైజేషన్ ఆఫ్ ది రికార్డ్స్ అండ్ ఆల్. నాలెడ్జ్ బేస్డ్ పాలసీ మేకింగ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో యూనియన్ బడ్జెట్ లింకేజ్ విత్ ఫారెన్ పాలసీ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ద యుఎస్ ఇమిగ్రేషన్ బ్లాక్స్ as a సెల్ఫ్ డిఫీటింగ్ పాత్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసిక్ గా GS2 లో మనకి డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్ పాలసీస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా గురించి ఏదైతే సిలబస్ లో ఉంటుందో దాంట్లో ఇది లింక్ చేసుకోవచ్చు. సో how the recent immigration policies announced by Donald Trump it will impact India అనేది మనకి ఇక్కడ మెయిన్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ H1B restrictions చూసుకుంటే a study of Britta Glennon founded that restricting H1B visas does not lead to more hiring of US workers. Instead, companies outsource jobs or move operations overseas. So main గా ఏమవుతుంది అని అంటే లాట్ ఆఫ్ US లాంటి కంట్రీస్ దే డిపెండ్ అపాన్ ది స్కిల్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అనమాట. ఓకే, ఈ H1B వీసాస్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టినంత మాత్రాన US వర్కర్స్ కి జాబ్ దొరుకుతాయని కాదు. లాట్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ జాబ్స్ ని అవుట్ సోర్స్ చేస్తాయి అండ్ ఆల్సో దే విల్ స్టార్ట్ ఓపెనింగ్ దేర్ పర్టికులర్ ఆపరేషన్స్ ఇన్ ది అదర్ కంట్రీస్ అనమాట. ఓవర్సీస్ లో వాళ్ళు కంపెనీస్ ని ఓపెన్ చేస్తారు. ఫర్ ఎవ్రీ 10 H1B పొజిషన్స్ డీనేడ్ యుఎస్ మల్టీనేషనల్ ఫర్మ్ హైర్ అన్ యావరేజ్ ఆఫ్ 6 ఫారెన్ వర్కర్స్ అబ్రాడ్ అనమాట. ఓకే, ప్రతి 10 మందిలో 6 మెంబర్స్ అవుట్ సైడ్ వాళ్ళే ఉంటారు వాళ్ళ కంపెనీస్ లో. అండ్ అనదర్ స్టడీ ఫౌండ్ దట్ H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే క్రియేట్ అన్ యావరేజ్ ఆఫ్ 1.83 అడిషనల్ జాబ్స్ ఫర్ అమెరికన్ వర్కర్స్ ఓవర్ ద నెక్స్ట్ ఇయర్. సో వీళ్ళ ద్వారా అడిషనల్ గా 1.83 అడిషనల్ జాబ్స్ కూడా అమెరికన్ వర్కర్స్ కి రాబోతున్నాయి బికాస్ ఆఫ్ ది H1B వీసాస్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హై స్కిల్డ్ ఇమిగ్రేషన్ అండ్ వేజ్ గ్రోత్. Contrary to the myth, the H1B visa holders lower wages. Research by the American Immigration Council founded that H1B visa workers ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ వేజెస్ ని కంపారబుల్ ఆర్ హయ్యర్ దాన్ ద నేటివ్ US వర్కర్స్. అక్కడ ఉన్న US వర్కర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళకే ఎక్కువ సాలరీస్ అనేవి ఉంటున్నాయి అనమాట. వేజ్ ఎర్నర్స్ వీళ్ళే ఎక్కువగా అనమాట అకార్డింగ్ టు సమ్ స్టడీస్. బిట్వీన్ 2003 అండ్ 2021 మధ్యలో చూసుకుంటే US వేజెస్ అనేవి ఆల్మోస్ట్ 52% ఇంక్రీజ్ అయ్యాయి. వైల్ US హై స్కిల్డ్ US వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వేజెస్ 39% ఇంక్రీజ్
ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. అంటే ఆల్మోస్ట్ మన వాళ్ళే అక్కడ ఎక్కువగా అర్న్ చేయడం జరుగుతుంది. లాస్ ఆఫ్ గ్లోబల్ లీడర్షిప్, రెస్ట్రిక్టింగ్ స్కిల్డ్ వీసా లీడ్స్ టు టాలెంట్ అవుట్ఫ్లోస్. సో స్కిల్డ్ వీసాస్ ఒకవేళ రెస్ట్రిక్ట్ చేస్తే టాలెంట్ అవుట్ఫ్లోస్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సిలికాన్ వ్యాలీ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ బోర్న్ ఇన్నోవేటర్స్ హైలైట్స్ ద రిస్క్. సో ఆల్మోస్ట్ సిలికాన్ వ్యాలీ అంతా 70% ఆల్మోస్ట్ బయట వాళ్ళ మీదనే, ఓవర్సీ వర్కర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కెనడాస్ లిబరలైజ్డ్ వర్క్ వీసా పాలసీస్ హ్యావ్ పొజిషన్ ఇట్ as an ఆల్టర్నేటివ్ హబ్ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డెసిషన్స్, ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే బికాస్ ఆఫ్ దిస్ రెస్ట్రిక్టివ్ ఇమిగ్రేషన్ పాలసీస్, సో స్టెమ్ రంగం ఏదైతే ఉంటుందో దాంట్లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేది డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 10% ఇంక్రీజ్ ఇన్ ద ఫారెన్ స్టెమ్ వర్కర్స్ వుడ్ లీడ్ టు 6%. సో నార్మల్ గా ఒక 10% ఫారినర్స్ పెరిగారు అనుకోండి స్టెమ్ వర్కర్స్ లో, రీసెర్చ్ లో 6% స్టెమ్ వేజెస్ పెరుగుతాయి. ఓకే, పేటెంట్స్ అనేవి 0.3 to 0.7% పెరుగుతాయి. పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ కూడా పెరుగుతారు అనమాట ఇన్ ద స్టెమ్ ఫీల్డ్స్. బట్ ఒకవేళ వాళ్ళకి జాబ్స్ అనేవి ఇవ్వకుండా వాళ్ళని పంపించేస్తే మాత్రం ఇవన్నీ డిక్లైన్ అవుతాయి. సిలికాన్ వ్యాలీ అండ్ బాస్టన్ బయోటెక్ హబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా మట్టుకు H1B వర్కర్స్ మీదే రిలే అవుతూ ఉంటారు. ఓకే, దట్ విల్ క్రియేట్ ఎ ప్రాబ్లమ్ నౌ. అండ్ వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ ది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 1% డిక్లైన్ ఇన్ ది H1B అప్రూవల్స్ రెడ్యూసెస్ ద ఫారెన్ అఫిలియేట్ గ్రోత్ ఆల్సో. వాళ్ళ గ్రోత్ కూడా తగ్గిపోతుంది 10 to 20%. ఓకే, సో మేబీ ఈ పర్టికులర్ కంపెనీస్ అనేవి మొత్తం ఇండియాకి, చైనాకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆటోమేషన్ అండ్ లేబర్ మార్కెట్ ఛాలెంజెస్. లేబర్ మార్కెట్ మోడర్నైజేషన్ రిక్వైర్స్ ట్రాన్స్పరెంట్ వర్క్ అనమాట. ఓకే, వీసా పాలసీస్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఫాస్ట్ ట్రాక్డ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూర్షిప్ పాత్వేస్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, బేసిక్ గా ఇక్కడ ఈ స్టడీ ప్రకారం ఏంటంటే, సో వాట్ ఎవర్ ద ఇమిగ్రేషన్ డెసిషన్స్ ఆర్ దే ఆర్ టేకింగ్ దట్ విల్ బెనిఫిట్ ది అదర్ కంట్రీస్ అండ్ నాట్ ద యుఎస్ఏ అనమాట లాంగ్ టర్మ్ లో. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్రెయిన్ సర్క్యులేషన్ మోడల్, దట్ ఈస్ ఇండియాస్ పర్స్పెక్టివ్ చూసుకుంటే, ఫ్రమ్ బ్రెయిన్ డ్రెయిన్ టు బ్రెయిన్ సర్క్యులేషన్. ఓకే, యూ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ టర్మినాలజీస్ ఇన్ యూర్ ఆన్సర్స్. ఫ్రమ్ బ్రెయిన్ డ్రెయిన్ టు బ్రెయిన్ సర్క్యులేషన్. 70% ఆఫ్ ది ఇండియన్ స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళు అబ్రాడ్ కి మైగ్రేట్ అవుతున్నారు ఫర్ ద జాబ్ పర్పస్. హవెవర్ ఇండియా ఇస్ ఇంప్రూవ్డ్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్. ఇండియాలో కూడా మనం స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ని, ఇన్నోవేటివ్ పాలసీస్ ని, ఎకానమిక్ ఆపర్చునిటీస్ ని ఇంప్రూవ్ చేసాం. దీనివల్ల రివర్స్ మైగ్రేషన్ కూడా చూస్తున్నాం, మెయిన్లీ ఆఫ్ ద స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఇండియాస్ డిజిటల్ అండ్ స్టార్ట్అప్ రెవల్యూషన్ కూడా చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఇన్ ద హబ్స్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ అండ్ ఆల్. ఓకే, ఇవన్నీ గ్లోబల్ టెక్ హబ్స్ గా మారుతున్నాయి. కాంపీటింగ్ ఫర్ ద గ్లోబల్ టాలెంట్. కెనడా సక్సెస్ ఏదైతే ఉంటుందో ఇన్ స్కిల్డ్ మైగ్రేషన్ పాలసీస్, డెఫినెట్లీ ఇట్ విల్ పోస్ అ ఛాలెంజ్ టు ద యుఎస్. ఇండియా కెన్ బెనిఫిట్ ఫ్రమ్ ద గ్లోబల్ టాలెంట్ రీరూటింగ్ బై, మనం ఇన్నోవేషన్ హబ్స్ ని స్ట్రెంథెన్ అప్ చేసుకోవచ్చు. స్టార్ట్అప్ ఇన్సెంటివ్స్ ని మనం పెంచి మనకి ఇండియన్ టాలెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తిరిగి రిటర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈజింగ్ వీసా అండ్ వర్క్ పర్మిట్ ప్రాసెసెస్ విల్ ఆల్సో, ఓకే, ప్రాసెసెస్ ఫర్ ఫారెన్ స్కిల్డ్ వర్కర్స్ విల్ ఆల్సో బి దేర్ విత్ ఇన్ ఇండియా. సో దీనివల్ల మనం ఏమవుతుంది, ఫ్రమ్ బ్రెయిన్ డ్రెయిన్ టు వాట్ విల్ హ్యాపెన్ ఇస్ బ్రెయిన్ సర్క్యులేషన్ అనమాట. ఓకే, సో బ్రెయిన్ సర్క్యులేషన్ మోడల్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా ఇన్ ద లాంగ్ టర్మ్. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, ఏం చేస్తే బాగుంటుంది? H1B వీసా ప్రాసెస్ ని రీఫార్మ్ చేయాలి. ఇట్ హ్యాస్ టు బి మోర్ ఫ్లెక్సిబుల్, మార్కెట్ డ్రివెన్ అయ్యి ఉండాలన్నమాట. స్టెమ్ గ్రాడ్యుయేట్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు బి లైక్, స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో హు ఆర్ ట్రైన్డ్ ఇన్ యుఎస్ఏ, దే హ్యావ్ టు అలౌడ్, ఓకే, దే హ్యావ్ టు బి అలౌడ్ టు ట్రైన్ ఇన్ యుఎస్ఏ అనమాట. ఓకే, సో వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ బ్రెయిన్ సర్క్యులేషన్ ఇన్ ఇండియా. సో ట్యాక్స్ ఇన్సెంటివ్స్, రీసెర్చ్ గ్రాంట్, స్టార్ట్అప్ ఫండింగ్ ఇవన్నీ ఇచ్చినట్టయితే ఈ టాలెంట్ ని మనం అట్రాక్ట్ చేసుకొని వీ కెన్ బికమ్ ది హబ్స్ ఆఫ్ ద టాలెంట్ అనమాట. ఓకే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, బైలేటరల్ అగ్రిమెంట్స్ ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట ఫర్ టాలెంట్ మొబిలిటీ విత్ ద కంట్రీస్ లైక్ యూఎస్ఏ, కెనడా అండ్ జర్మనీ. డిజిటల్ డిప్లొమసీ అండ్ టాలెంట్ అగ్రిమెంట్స్ తో కూడా మనం ముందుకు రావాలి. ఓకే, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద టాలెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్స్, జాయింట్ రీసెర్చ్, స్టూడెంట్ ఎక్స్చేంజ్, ఇన్నోవేషన్ కొలాబరేషన్, ఇవన్నీ కూడా మనం చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, మొత్తానికి ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ అనేవి లాంగ్ టర్మ్ లో ఇండియాకి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ సర్క్యులేషన్స్ కి మారుతాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సబ్స్టాన్సివ్ ఈక్వాలిటీ ఇన్ చైల్డ్ మ్యారేజ్ లాస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకి GS1 లో ఇష్యూస్ రిలేటెడ్ టు విమెన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ, సోషల్ ఎంపవర్మెంట్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్ మనం లింక్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద లీగల్ ఇష్యూస్ ఇన్ చైల్డ్ మ్యారేజెస్ అలైన్మెంట్. ఓకే, జెండర్ బేస్డ్ డిస్పారిటీ అనేది చూస్తున్నాం అనమాట ఇన్ ది లీగల్, యాజ్ పర్ ది లీగల్ సోర్సెస్. సో అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏదైతే ఉంటుందో, PCMA యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఓకే, 2006, ఆ చైల్డ్ ని మనం ఎలా డిఫైన్ చేసాము అంటే, girl below 18 years of age and boy below 21 years of age are treated as a children anamata according to this PCMA act. Okay, so however both men and women can seek annulment of child marriage only until they
attain the 20 years of age, leading to legal contradictions. So for example, a boy married below 18 years is considered as a victim. So మనం ఏం చూస్తున్నాము, ఒక 20 years boy 18 year girl ని పెళ్లి చేసుకుంటాం, లైక్ బిలో 18 years. ఫర్ ఎగ్జాంపుల్ 17 years అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని మనం ఏమంటున్నాము, దట్ బాయ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ విక్టిమ్ అనమాట. అది అండ్ అతని మ్యారేజ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ voidable until 23 years. Okay, so girl, despite being legally a minor below 18 years అయినప్పటికీ cannot seek annulment after turning to 20 అనమాట. ఎఫెక్టివ్లీ తన రైట్ అనేది లిమిట్ అవుతుంది టు ఎగ్జిట్ దిస్ పర్టికులర్ ఎర్లీ మ్యారేజ్. ఓకే, అయితే మద్రాస్ హైకోర్టులో ఏమో చెప్పారు అంటే 2013లో ఒక రూలింగ్ అనేది వచ్చింది, టి శివకుమార్ వర్సెస్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రూలింగ్. ఇట్ హాస్ హెల్డ్ దట్ this created an unfair disadvantage for the males married at 20. Okay, 20 ఇయర్స్ కి మ్యారేజ్ చేసుకున్న మేల్ కి ఒక అన్ఫేర్ డిసడ్వాంటేజెస్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, బికాస్ దే కెనాట్ annul their marriage despite their being the underage at the time of the marriage. Okay, 21 years is the ideal age కదా men ki. So 20 years లో మ్యారేజ్ చేసుకున్నా they cannot annul their marriage at that particular time. అండ్ అలహాబాద్ హైకోర్ట్ 2024 లో ఏం రూలింగ్ ఇచ్చింది అని అంటే, ఇన్ ద సంజయ్ చౌదరి వర్సెస్ గుద్దాన్. ఓకే, ఇక్కడ ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందంటే, హోల్డింగ్ దట్ మేల్స్ ఎంటరింగ్ చైల్డ్ మ్యారేజ్ బిలో 18 ఆర్ ద విక్టిమ్స్ అనమాట, అలవింగ్ దెమ్ టు annul their marriage ఈవెన్ ఆఫ్టర్ టర్నింగ్ 20. సో వాట్ ఈస్ ద లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అండ్ నల్లిఫికేషన్? మరి సుప్రీం కోర్ట్ అండ్ ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీం కోర్ట్ ఏం రూలింగ్ ఇచ్చింది అని అంటే, మెన్ ఎవరైతే ఉంటారో దే కెన్ ఫైల్ ది annulment petitions until 23 years of age అనమాట. వైల్ విమెన్ ఎవరైతే ఉన్నారో దే కుడ్ నాట్ గో బియాండ్ ద 20 కన్నా ఎక్కువ అయితే దే కెనాట్ annul దట్ మ్యారేజ్ అనమాట. ఈ రీఎన్ఫోర్స్డ్ దిస్ ఇన్ పర్టికులర్ ఈవెంట్ హాస్ రీఎన్ఫోర్స్డ్ జెండర్డ్ అసంప్షన్స్ అబౌట్ ద మ్యారేజ్. సో దీనివల్ల దిస్ హ్యాస్ నెసెసియేటెడ్ టు రివ్యూ ద లీగల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది మ్యారేజబుల్ ఏజ్. Okay, so if you look at the social and economic implications of the child marriage laws, so ప్రస్తుతం ఉన్న చట్టాల వల్ల సోషియో ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ వన్, మన ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21, రైట్ టు ఈక్వాలిటీ అండర్ ఆర్టికల్ 14, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అండర్ ఆర్టికల్ 23. ఓకే, so delaying the access to legal remedies for younger women married before 18 can deprive them of bodily autonomy, decision making capacity లో, social dignity లో, అన్నిట్లలో వాళ్ళ రైట్స్ కోల్పోతారు అనమాట. సోషియో ఎకానమిక్ ఇంపాక్ట్ ఏముంటుంది? సో దెర్ ఈస్ అ స్టడీ విచ్ ఇస్ ఎన్ఫోల్డెడ్ బై ప్రొయాక్టివ్ హెల్త్ ట్రస్ట్ అనమాట, అండ్ ఆల్సో సివిక్ డేటా ల్యాబ్ ప్రకారం. ఓకే, బేస్డ్ ఆన్ ద జడ్జ్మెంట్స్. సో వాట్ దే హ్యావ్ రివీల్డ్ ఈస్ 49.4% ఆఫ్ ద మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో దేస్ ఆర్ ద సెల్ఫ్ ఇనిషియేటెడ్ మ్యారేజెస్ అనమాట. 80% ఆఫ్ ద కేసెస్ ఏవైతే ఉన్నాయో విచ్ వర్ ఫైల్డ్ బై ద గర్ల్స్ ఫ్యామిలీ ఓన్లీ. ఓకే, సో ఏంటంటే అరేంజ్డ్ ఆర్ ఫోర్స్డ్ మ్యారేజెస్ కి అగేన్స్ట్ గా ఈ కేసెస్ అనేవి ఫైల్ అవుతున్నాయి. సో దిస్ సజెస్ట్ దట్ రేజింగ్ ద మినిమం ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ alone will not eliminate the coercion or forced marriage unless it is accompanied by better social protection mechanism. సో మనకి చైల్డ్ మ్యారేజ్ ఏజ్ ని, లైక్ మ్యారేజ్ ఏజ్ ని పెంచడం ఒకటే సొల్యూషన్ కాదు. సో వాట్ షుడ్ బి దేర్ ఇస్ ప్రాపర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ తో కూడా ముందుకు రావాలి. ఓకే, సో వాట్ ఈస్ ద క్రిమినలైజేషన్? సో వాట్ విల్ బి ద క్రిమినల్ ప్రాసెసెస్ ఆఫ్ ద అండర్ ఏజ్ మ్యారేజెస్ అంటే, క్రిమినలైజింగ్ ద మ్యారేజ్ బిఫోర్ 18 వితౌట్ సోషల్ సపోర్ట్ స్ట్రక్చర్స్ కెన్ లీడ్ టు హయ్యర్ అరెస్ట్. దీనివల్ల హయ్యర్ అరెస్ట్, ఎక్కువ మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, డిటెన్షన్ రేట్స్ పెరుగుతాయి, సో ఫ్యామిలీస్ బ్రేక్ డౌన్ అవుతాయి, సో దెర్ విల్ బి ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ద యంగ్ గర్ల్స్. ఓకే, దీనివల్ల సోషియో ఎకానమిక్ డిస్పారిటీస్ అనేవి పెరుగుతాయి అనమాట. కాబట్టి వాట్ ఈస్ నీడెడ్ ఇస్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టిల్ 18 is very very important. Balanced approach which requires compulsory education till 18, universal access to health care, sexuality education, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫర్ ది ఎర్లీ మ్యారేజ్ డ్రైవ్స్. సో మనకి వాట్ ఆర్ ద నీడ్ ఫర్ ద లీగల్ రిఫార్మ్స్? వీ హ్యావ్ టు రేజ్ ద లీగల్ ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్. ఓకే, సో అకార్డింగ్ టు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ బిల్ ఏదైతే ఉంటుందో 2021 లో మనం తీసుకొచ్చింది, సో దిస్ హ్యాస్ ప్రపోజ్డ్ టు ఇంక్రీజ్ ద మినిమం ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ ఫర్ గర్ల్స్, ఈవెన్ ఫర్ ద గర్ల్స్ కి కూడా 18 నుంచి 21 కి మార్చాలని అన్నాం, aligning with the men's age. However, it is crucial to ensure gender neutrality in the annulment processes also. Annulment provisions లో కూడా మనం జెండర్ న్యూట్రాలిటీని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సివిల్ ప్రొటెక్షన్స్ ని మనం తీసుకురావాలి rather than giving the punitive actions for the affected women. Okay, so we have to enhance the women legal remedies also. Uniform annulment age అనేది రావాలి of 21 years for both men and women. ఓకే, వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ క్లియర్ ప్రొవిజన్స్ ఫర్ ద పోస్ట్ అనల్మెంట్. ఓకే, అనల్మెంట్ అయిన తర్వాత కూడా ఎకనామిక్ అండ్ సోషల్ సెక్యూరిటీకి ఎలాంటి ప్రొవిజన్స్ ని ఫాలో అవ్వాలనేది ఇంట్రడ్యూస్ చేయాలి. వీ హ్యావ్ టు క్రియేట్ అ స్పెసిఫిక్ లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఆల్సో, ఓకే, టు అసిస్ట్ ద చైల్డ్ బ్రైడ్స్ అండ్ ఆల్. ఓకే,
ఎకానమిక్ సపోర్ట్ అండ్ సోషల్ సపోర్ట్ కూడా మనం ఇవ్వాలన్నమాట. ఓకే, బై యూనివర్సలైజింగ్ ద ఎడ్యుకేషన్ టిల్ 18 years, సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ని తీసుకోవాలి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా అండ్ ఆల్, క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి. ఓకే, వీ హ్యావ్ టు అసెస్ ద హెల్త్ కేర్ ఆల్సో. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కేస్ స్టడీ దట్ వాస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్, సంజయ్ చౌదరి వర్సెస్ గుదాన్ 2024 కేస్ గురించి చెప్పారు. సో అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఇట్ హ్యాస్ అన్నల్డ్ ద మ్యారేజ్ ఆఫ్ అ కపుల్ హూ మ్యారీడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 12. ఓకే, 12 ఏమో బాయ్ కి, 9 ఏమో గర్ల్ కి. ద మేల్ సాట్ అనల్మెంట్ ఎట్ 20 years అనమాట. 20 years 10 months and 28 days ఉన్నప్పుడు అతను అనల్మెంట్ కోరాడు అండ్ ద కోర్ట్ అలౌడ్ ఇట్. ఓకే, ద రూలింగ్ కౌంటెడ్ ప్రీవియస్ ఇంటర్ప్రిటేషన్స్ దట్ లిమిటెడ్ ది అనల్మెంట్ రైట్స్ టు ఓన్లీ 20 years. సో ఇంతకన్నా ముందు, ఈ జడ్జ్మెంట్ కన్నా ముందు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చేదానికన్నా ముందు, సో 20 years దగ్గరనే అనల్మెంట్ ని ఆపడం జరిగిందనమాట, విచ్ బైపాస్డ్ ఇట్. ఓకే, ఈ కేసు అనేది ముందు జడ్జ్మెంట్ ని బైపాస్ చేసింది. లీగల్ రెస్పాన్స్ ఎలా ఉంది? So the ruling enforced the view that boys under 18 should be treated as a victims of the child marriage. However, it did not provide a uniform annulment window for women beyond the 20 years of age also. Okay, women ki annulment process lo women ki men ki equal age preferences అనేవి ఇవ్వలేదన్నమాట. ఓకే, what are the lessons learned? Courts are beginning to recognize male victims of the child marriage. So child marriage ni male victimization అనేది చేస్తున్నారు అనమాట. So courts are itself are beginning to recognize this particular thing. So the case strengthens the call for a uniform annulment provisions and also legislative intervention అనేది కూడా మనకు అవసరం అనమాట with respect to annulment rights. Okay, I hope you have understood this article. Now let's go to another one. మైనింగ్ పాలిటిక్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ మ్యాప్ ది సిలబస్, లెట్స్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బేసిక్స్. ఓకే, GS3లో ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ లో ఇంపాక్ట్ ఆఫ్ మైనింగ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ కల్చరల్ హెరిటేజ్ లో ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ టంగ్స్టన్ ఇన్ ఇండియా. సో వాట్ ఈస్ టంగ్స్టన్ అండ్ వై ఇట్ ఇస్ క్రిటికల్ అంటే, టంగ్స్టన్స్ ని మనం వాల్ఫ్రామ్ అని కూడా అంటాము. ఇది ఒక రేర్, డెన్స్ అండ్ లస్ట్రస్ మెటల్ అనమాట. సో దీనికి హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. మెయిన్ ఇది డిఫెన్స్ లో, ఏరోస్పేస్ లో అండ్ ఆల్సో అదర్ క్రిటికల్ సెక్టార్స్ లో కూడా మేము వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, టంగ్స్టన్స్ కి ఎఫెక్టివ్ సబ్స్టిట్యూట్స్ కూడా లేవన్నమాట. ఓకే, సో దాట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మినరల్. ఇండియాస్ టంగ్స్టన్ డిపెండెన్సీ చూసుకుంటే, ఇండియా ఇస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ది ఇంపోర్ట్స్ విత్ రెస్పెక్ట్ టు టంగ్స్టన్స్. ఓకే, ఎందుకంటే ఇండిజినియస్ రిజర్వ్స్ ఆఫ్ టంగ్స్టన్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉన్నాయన్నమాట. మనకి ఓన్లీ 5% ఆఫ్ ది టంగ్స్టన్ మైనింగ్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. దట్ టు తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో, అండ్ మిగతావి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నాయన్నమాట. అయితే గ్లోబల్ లెవెల్లో చైనా ఈజ్ యాక్చువల్లీ డామినేటింగ్ ద టంగ్స్టన్ ఇండస్ట్రీ. ఓకే, రిజర్వ్స్ లో చైనా ఈజ్ డామినేటింగ్. మైనింగ్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉంటాయి. గివెన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఫర్ ద డిఫెన్స్ అప్లికేషన్, టంగ్స్టన్ ఈజ్ స్టాక్ పైల్డ్ గ్లోబలీ. Ensuring a domestic supply of tungsten is crucial for self-reliance. Definitely defense manufacturing ki, మిగతా critical sectors ki కూడా tungsten అనేది very important అవుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద పొలిటికల్ డైమెన్షన్స్ ఆఫ్ ద ఇష్యూ? అసలు ఏమి ఇచ్చారు ఈ ఆర్టికల్లో అంటే, దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ అనమాట. సో బీజేపీ లెడ్ యూనియన్ గవర్నమెంట్ వాజ్ ఇనిషియల్లీ డిఫెన్సివ్, arguing that only 1.93 square kilometers of the 20.16 square kilometers mining area was a biodiversity site అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. whereas తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, దే హ్యావ్ రేస్డ్ ఆబ్జెక్షన్స్ లీడింగ్ టు పొలిటికల్ స్పెక్యులేషన్స్ అబౌట్ దేర్ పర్టికులర్ స్టాండ్స్. ఓకే, సో వాట్ ఈస్ ద పొలిటికల్ ప్రెషర్? సో దే హ్యావ్, సో తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే, దే థాట్ ఆఫ్ క్యాన్సలింగ్ ది ఆప్షన్ అనమాట. ఓకే, సో తమిళనాడు ప్రెసిడెంట్ కే అన్నమలై అండ్ కమ్యూనిటీ లీడర్స్ మనం మీట్ అయిపోయిన తర్వాత, ఇక్కడ మనకు పొలిటికల్ అదంతా అవసరం లేదండి. సో ఇక్కడ పొలిటికల్ స్టాండ్స్ అనేది మనకు పెద్దగా అవసరం లేదు. వై టంగ్స్టన్ ఈజ్ ఇంపార్టెంట్, హౌ మచ్ రిజర్వ్స్ ఆర్ దే, ఏ కంట్రీ టాప్ లో ఉంది, వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మీకు ఒకవేళ ఇక్కడ ఇష్యూ అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. So opposition parties accused the BJP of political maneuvering, especially since Tamil Nadu Natural Resource Department and previously sought mining permission to tungsten and molybdenum. ఏం లేదు, సో తమిళనాడు గవర్నమెంట్ ఇనిషియల్ గా పర్మిషన్ ఇచ్చింది, తర్వాత లేటర్ దే ఆర్ యాక్చువల్లీ వాంటెడ్ టు స్టాప్ దిస్ ఆప్షన్ ప్రాసెస్ ఆఫ్ టంగ్స్టన్ అనమాట. సో దెర్ ఇస్ అ డీలే ఇన్ ద, ఎందుకు ఇప్పుడు ఆపేయాలనుకుంటున్నారంటే, బికాస్ ఆఫ్ ది డీలే ఇన్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్. సో జిఎస్ఐ వాజ్ టాస్క్డ్ టు రీడిఫైన్ ద మైనింగ్ బౌండరీస్ అనమాట. ఎందుకంటే బయోడైవర్సిటీ సైట్స్ ని ఎక్స్క్లూడ్ చేయడానికి ఈ జిఎస్ఐకి టాస్క్ అనేది ఇచ్చారనమాట. ఓకే, so but the center has annulled the auction before the survey was completed only. So the decision was criticized as hasty. ఎందుకంటే సైంటిఫిక్ అప్రోచ్ లేదు, ఏంటంటే మిగతావి కూడా లేవన్నమాట. లైక్ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ రేషనాలిటీ అనేది లేదు విత్ రెస్పెక్ట్ టు కన్జర్వేషన్. సో అగైన్ this case is not at all important to us. What is important is what is tungsten. So if you look at the broader implications and lessons,
there is a need for the balanced approach for mining. Resource extraction should align with the environmental conservation laws అనమాట. డెఫినెట్గా there should be a balance between economy and environment. Okay, we have to strengthen the environmental impact assessments also. ఓకే, ఈఐఎస్ని కూడా మనం చాలా స్ట్రాంగ్గా చేయాలి. ఈఐఏ అంటే ఏంటో నేను లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను యాజ్ పార్ట్ ఆఫ్ ద కీవర్డ్స్. ఓకే, we have to strengthen India's critical mineral strategy also. Long term tungsten strategies ni manam తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. We have to expand our exploration of the tungsten reserves. Domestic level లో ఇంకేమైనా రిజర్వ్స్ ఉన్నాయనేది మనం చూడాలి. ఓకే, we have to invest in the tungsten recycling, alternative material search ని రీసెర్చ్ అనేది చేయాలి. లైక్ టంగ్స్టన్ కి ఆల్టర్నేటివ్ గా మనం ఇంకేదైనా వాడొచ్చా. అండ్ వీ హ్యావ్ టు డైవర్సిఫై ద సోర్సెస్ ఆఫ్ ది ఇంపోర్ట్స్. సో చైనా అనే కాకుండా మిగతా కంట్రీస్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి ఫర్ ఇంపోర్ట్స్. ఓకే, so now let's look at another article, the impact of classifying denotified tribes అని. నేను ఆల్రెడీ ఈ పర్టికులర్ ఇష్యూ గురించి నేను లాస్ట్ క్లాసెస్ లో చెప్పినప్పుడు ఐ టోల్డ్ యూ దాట్ మళ్ళీ ఈ ఆర్టికల్ మళ్ళీ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను కదా. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్రాస్ ద కంట్రీ దే హ్యావ్ for the first time comprehensively they have categorized 268 denotified tribes and semi-nomadic and nomadic tribes anamata. Okay, so they were thought to have ever been classified before. So eppudu kuda మనం దీన్ని క్లాసిఫై చేసుకోలేదు ఇంతకు ముందు. ఓకే, సో దట్ ఈస్ వెరీ న్యూస్ అనేది ఇంపార్టెంట్. సో వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ దర్ పర్ఫార్మెన్స్ అనేది GS2 లో ఉంటుంది కదా, అక్కడ మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ద డీనోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ క్రిమినలైజేషన్ గురించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1871 విచ్ ఈస్ ఆఫ్ ద బ్రిటిష్ ఎరా, దే హ్యావ్ లేబుల్డ్ మెనీ నోమాడిక్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో యాజ్ క్రిమినల్ అనమాట. బై బర్త్ క్రిమినల్ గా వాళ్ళని నేమ్ చేసుకోవడం జరిగిందనమాట, లీడింగ్ టు దట్ persecution and marginalization. Okay, after independence the criminal tribe act was replaced in 1949. so మనం దీన్ని రిప్లేస్ చేసి 1949 లో ఓకే ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ని తీసుకురావడం జరిగిందనమాట. కానీ మెనీ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్ ఇప్పటికీ కూడా స్టిగ్మాని డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేస్తూ వచ్చారనమాట. సక్సెసివ్ గా మనం కమిషన్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. లైక్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని, లోకూర్ కమిషన్ అని, మండల్ కమిషన్ అని, రెన్కే కమిషన్ అని, ఇదేత్ కమిషన్ అని, ఇలా లాట్ ఆఫ్ కమిషన్స్ తో మనం ముందుకు వచ్చాం. అండ్ యాక్టివిటీస్ లైక్ బీకు రామ్జీ ఇదేత్ పుష్డ్ ఫర్ ఎ డెడికేటెడ్ షెడ్యూల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ది డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనమాట. ఓకే, ఇతను కృషి కూడా చేసడం జరిగిందనమాట. సో ప్రస్తుతం స్టడీ అయితే వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. So what are the key findings of the study? So there is a classification of the previously unrecognized tribes. So ముందుగా unrecognized చేసిన tribes ఎవరైతే ఉంటారో they have been classified. 268 denotified semi-nomadic and nomadic tribes ని మనం తీసుకొచ్చాం. And also 179 tribes were recommended for SC, ST and OBC classification. And 85 tribes ఎవరైతే ఉన్నారో they have classified for the first time ever. First time మనం ఈ 85 tribes ని classify చేసాం. Next 63 tribes ఎవరైతే ఉన్నారో they are actually treated as founded as non-traceable anamata. Okay, so if you look at the impact of reservation and the political demands, activists and political groups ఎవరైతే ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ లో ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే they have started questioning about this classification of the tribes under SC, ST, OBC. ఓకే, ఎందుకంటే రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం ఇది చేస్తున్నారు అనే క్వశ్చన్స్ ని రేస్ చేస్తున్నారు అనమాట. బట్ దెర్ ఆర్ 2 views విత్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డీనోటిఫైడ్ నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ కమ్యూనిటీస్. ఒకటి వచ్చేసి completing their classification will help them receive some existing benefits and also వాళ్ళకి separate constitutional schedule తీసుకురావచ్చు ఒకవేళ వాళ్ళని మనం క్లాసిఫై చేసుకుంటే అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. బట్ there are some challenges in the classification. చాలా మట్టుకు డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిస్టారికల్ గా మైగ్రేషన్ ని లైక్ మార్జినలైజేషన్ ని, ఇన్విజిబిలిటీని ఫేస్ చేయడం జరిగింది. ఈ క్లాసిఫికేషన్ అనేది వెరీ డిఫికల్ట్ కాబట్టి చాలా మంది ఆర్ నాట్ ఇన్విజిబుల్ కాబట్టి ఓకే ఈ క్లాసిఫికేషన్ అనేది కొంచెం డిఫికల్ట్. సో ఇన్అక్యురేట్ రికార్డ్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు కొలోనియల్ ఎరా డాక్యుమెంటేషన్ మనం యూజ్ చేయడం, దాంట్లో కాంప్లికేషన్స్ ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. ఇంటర్స్టేట్ మైగ్రేషన్ అండ్ కల్చరల్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ట్రాక్ చేయడం కొంచెం లైక్ హార్డ్ గానే ఉంటుంది. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? యూ హ్యావ్ టు ఫైనలైజ్ ద క్లాసిఫికేషన్ అండ్ మనం రిజర్వేషన్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, న్యూ షెడ్యూల్ ని తీసుకురావాలి కాన్స్టిట్యూషన్ లో. సో స్టేట్ గవర్నమెంట్ ఆల్సో నీడ్ టు be encouraged to do the recognition of this particular process and also special welfare measures ni kuda మనం తీసుకురావాలి, including educational scholarships and hostels, job reservations, skill development programs, health care and housing schemes వీటన్నిటిని తీసుకురావాలి. అండ్ ప్రస్తుతం ఉన్న లీగల్ గ్యాప్స్ ని కూడా మనం అడ్రస్ చేయాలి, లైక్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్,
సెంట్రల్ డేటాబేసెస్ని మెయింటైన్ చేయాలి ఫర్ ద డీనోటిఫైడ్ ట్రైబ్స్, ఎందుకంటే వాళ్ళ మైగ్రేషన్ని ట్రాక్ చేయడానికి, సోషో ఎకానమిక్ స్టేటస్ని తెలుసుకోవడానికి, వెల్ఫేర్ నీడ్స్ కోసం, వాటన్నిటి కోసం. అవేర్నెస్ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్ కూడా ఇంపార్టెంట్, పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్, ఓకే, ఫర్ టు కంబాట్ ద హిస్టారికల్ స్టిగ్మా దట్ దే హ్యావ్ బీన్ ఫేసింగ్. ఓకే, వాళ్ళని మనము ఎడ్యుకేషనల్ కరికులంలో ఇంటిగ్రేట్ చేసుకోవాలి, సోషల్ ఇంటిగ్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద కేస్ స్టడీ, పరదీ ట్రైబ్ ఇన్ మహారాష్ట్ర చూసుకుంటే, పరదీ ట్రైబ్ అనేది దే హ్యావ్ లేబుల్డ్ క్రిమినల్ అండర్ ద బ్రిటిష్ లా అనమాట. సో దానివల్ల జనరేషన్స్ ఆఫ్ స్టిగ్మాస్ ని వాళ్ళు ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ ఆఫ్టర్ ద క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అనేది రిపీల్ చేసినప్పటికీ వాళ్ళు హరాస్మెంట్స్ ని, పోలీస్ హరాస్మెంట్స్ ని, సోషల్ ఎక్స్క్లూజన్ ని ఫేస్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ నాన్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో, బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ స్టేటస్, వాళ్ళకి రిజర్వేషన్ లో బెనిఫిట్స్ లేవు, ఎడ్యుకేషన్ లో బెనిఫిట్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లో కూడా వాళ్ళకి బెనిఫిట్స్ లేవు. చాలా మంది ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంటున్నారు అనమాట. ఓకే, దే ఆర్ వర్కింగ్ యాజ్ అ డైలీ వేజ్ లేబరర్స్. కాబట్టి వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్? ఫార్మర్ క్లాసిఫికేషన్ ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో, దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎన్షూరింగ్ దట్ వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ బెనిఫిట్స్ అందుతాయి. అండ్ స్టేట్ డ్రివెన్ రిహాబిలిటేషన్ మెజర్స్ అండ్ ఎఫర్ట్స్ కూడా అవసరం, బేసికలీ ఆన్ ఎడ్యుకేషన్, ఎకానమీ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో మనం న్యూస్లో, సోషల్ మీడియాలో ఈ న్యూస్ చాలా చూసాం నిన్న. వాట్ ఈస్ DeepSeek, ద చైనీస్ AI కంపెనీ? China's DeepSeek jaws take world like a lean, mean AI model అని ఒక ఆర్టికల్. DeepSeek's AI chatbot and ChatGPT answer questions about China differently అని మనకి 3 ఆర్టికల్స్ రావడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ DeepSeek. DeepSeek అనేది ఒక చైనా బేస్డ్ AI స్టార్ట్అప్ అనమాట. సో ఇది ఏంటంటే గ్లోబల్ టెక్నాలజికల్ మార్కెట్ ని డిస్టర్బ్ చేయబోతుంది. DeepSeek అనేది ఇట్స్ చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్. సో ఇది ఒక మేజర్ కాంట్రిబ్యూటర్ అండ్ కాంపిటేటర్ గా ఎమర్జ్ అయిందనమాట ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కాంపీట్ ద గూగుల్ అండ్ ఓపెన్ AI ఆల్సో. ఓకే, ఈ పర్టికులర్ DeepSeek R1 ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ హ్యావింగ్ అ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. సో డెఫినెట్ గా ఈజీగా క్విక్ గా రెస్పాండ్ అవుతుంది. మోస్ట్ డౌన్లోడెడ్ ఫ్రీ యాప్ అనమాట ఇది. ఓకే, యాపిల్ ఐఫోన్ స్టోర్ లో కూడా మనకి ఇది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది మనం ఎప్పుడు ఫౌండ్ అవుట్, లైక్ ఈ పర్టికులర్ స్టార్ట్అప్ అనేది ఎప్పుడు ఫైండ్ అయింది, ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2023లో తీసుకురావడం జరిగింది. దిస్ ఇస్ లెడ్ బై లియాంగ్ వెన్ఫెంగ్. ఓకే, సో ఇంతకు ముందు ఇతను హైఫ్లయర్ అనే ఒక దాన్ని కూడా ఫౌండ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ గేమ్ చేంజర్ యాజ్ ఆఫ్ నౌ. So DeepSeek gained attention by creating AI models that rival the US counterparts like ChatGPT. ఏంటంటే ChatGPT వాటిలలో మనకు కొంచెం కాస్ట్లీ ఉంటాయి, కొన్నిసార్లు మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ దిస్ ఇస్ మోస్ట్లీ ఫ్రీ అనమాట DeepSeek సంబంధించి. సో DeepSeek ఎందుకు డిఫరెంట్? DeepSeek అనేది దిస్ ఇస్ AI మోడల్ మ్యాచ్ ఆర్ సర్పాస్ US కాంపిటేటర్స్ ఇన్ సర్టెన్ టాస్క్ అనమాట. సో ఇది మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ద స్టార్ట్అప్ ఎన్విడియా ఏదైతే ఉంటుందో, లోవర్ అండ్ H800 చిప్స్ ఏవైతే ఉంటాయో, విచ్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్ట్స్ బట్ US ఎక్స్పోర్ట్ బ్యాన్స్ కూడా ఇందులో విధించడం జరుగుతుంది అనమాట. అంటే మనకి అవి చాలా ఎక్స్పెన్సివ్ గా మారిపోతున్నాయి బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అండ్ ఆల్ ఆఫ్ USA. అయితే ఈ పర్టికులర్ కాస్ట్ ఎఫిషియన్సీ అనేది ఇప్పుడు మనం AI మార్కెట్ లో చూస్తున్నాం బికాస్ ఆఫ్ ద DeepSeek. ఓకే, ఇట్ ఈస్ అఫోర్డబుల్ అని చెప్పొచ్చు బేసిక్ గా. సో US రియాక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద వేకప్ కాల్ ఫర్ AI డామినెన్స్? వాల్ స్ట్రీట్స్ రెస్పాన్స్ ఏంటి చూద్దాం. సో ద సడన్ రైజ్ ఆఫ్ DeepSeek has shaken the global tech markets అనమాట. సో there was this drop that was seen in the big tech stocks లో కూడా మనము ఎన్విడియా లాంటి కంపెనీ, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ లో స్టాక్స్ లో ఓకే మనం సడన్ డ్రాప్ అనేది చూసామన్నమాట. ఓకే, సో నౌ చైనా ఈస్ క్యాచింగ్ అప్ ద AI ఇన్నోవేషన్. సో ఫార్మర్ US ప్రెసిడెంట్ Donald Trump reacted by calling DeepSeek's success as a wake-up call for American industries anamata. Okay, in order to come up with a competing AI market. So, acknowledging that China has managed to develop powerful AI models without US high-end chips anamata. Ante US chips ni use cheyakundane they have developed the high-end AI models anamata. So, expert opinions emunnai, tech analysts evaraithe unnaro, they say that DeepSeek models are groundbreaking but not revolutionary. ఓకే, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి చైనీస్ AI ఆపరేషన్స్ తో. ఓకే, సో స్ట్రిక్ట్ గవర్నమెంట్ ఇన్సైట్ అనేది ఉంటుంది అని చెప్పేసి మిగతా వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నారు అనమాట. DeepSeek వర్సెస్ ChatGPT. సో
ఈ డిఫరెన్సెస్ ఏంటని చూస్తే హౌ ద టూ చాట్బోట్స్ ఆన్సర్ పొలిటికల్ క్వశ్చన్స్ డిఫరెంట్లీ అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది కదా. సో డీప్ సిక్ చాట్బోట్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ స్పార్క్డ్ డిబేట్స్ ఓవర్ ద ఎయిర్ రెగ్యులేషన్. సో యాజ్ ఇట్ అవాయిడ్స్ పొలిటికలీ సెన్సిటివ్ టాపిక్స్ ఇన్ చైనా, వెల్ చాట్ జీపీటీ ఏదైతే ఉంటుందో డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా క్రిటికల్ రెస్పాన్సెస్ ని కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కీ డిఫరెన్సెస్ ఇన్ ద రెస్పాన్సెస్, టినమెన్ స్క్వేర్ ఇన్సిడెంట్ గురించి అడిగినప్పుడు డీప్ సీక్ ఏమో ఏం చెప్తుంది, సారీ దట్ ఈస్ బియాండ్ మై కరెంట్ స్కోప్ అని డీప్ సీక్ చెప్తే, చాట్ జీపీటీ ఈస్ ప్రొవైడింగ్ అ డీటెయిల్ హిస్టారికల్ అకౌంట్ ఆఫ్ ద ఇన్సిడెంట్. యుఎస్ చైనా రిలేషన్స్ ప్రకారం డీప్ సీక్ ఏం ఆన్సర్ ఇచ్చింది అని అంటే, it echoes official Chinese foreign ministry statements emphasizing win-win cooperation and mutual respect గురించి డీప్ సీక్ చెప్తే, చాట్ జీపీటీ ఏం చెప్తుంది, సో చాట్ జీపీటీ has given a balanced view అనమాట. It has highlighted the economic interdependence, technological competition and also geopolitical rivalry గురించి కూడా మాట్లాడింది చాట్ జీపీటీ. అంటే క్రిటికల్ అనాలిసిస్ అనేది చాట్ జీపీటీ చేస్తుంది. ఓకే, తైవాన్ క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు డీప్ సీక్ ఏం చెప్తుంది అని అంటే, తైవాన్ has been an integral part of China అని చెప్పేసి చెప్తుంది. whereas చాట్ జీపీటీ is saying it is a China's claim over the Taiwan అనమాట. తైవాన్ ని క్లెయిమ్ చేసుకుంటుంది చైనా అని చెప్పేసి అది చెప్తుంది. సో దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద ఒపీనియన్స్ ఆన్ ద టూ చాట్ బోర్డ్స్ అనమాట. ఓకే, సో వాట్ విల్ బి ద ఇంప్లికేషన్ ఫర్ ద గ్లోబల్ ఏఐ అండ్ ఫ్యూచర్ ఏఐ గవర్నెన్స్ అంటే, సో ఏఐ రెగ్యులేషన్ అండ్ సెన్సర్షిప్ కన్సర్న్స్ అనేవి ఎదురవుతున్నాయి. డీప్ సీక్ పొలిటికల్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ రేజ్ కన్సర్న్స్ అబౌట్ సమ్ ఏఐ సెన్సర్షిప్. ఓకే, నరేటివ్ కంట్రోల్ గురించి మనకు కొన్ని ఛాన్సెస్ అనేవి, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి అనమాట. సో ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏఐ కాంపిటీషన్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా. China's ability to develop AI without high-end NVIDIA chips may weaken the impact of US sanctions on China AI industry. For example, USA అనేది political reasons కోసం if it want to like pose sanctions on AI industry of China, ఇప్పుడు చేయలేదు. ఎందుకంటే చైనా ఏం చేసింది, ఎన్విదా లాంటి కంపెనీస్ యొక్క చిప్స్ ని యూజ్ చేయకుండానే ఈ పర్టికులర్ ఏఐ మోడల్ ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డీప్ సీక్ మోడల్స్ కుడ్ ఇంక్రీజ్ ఏఐ యాక్సెసిబిలిటీ గ్లోబలీ, ఎస్పెషల్లీ ఇన్ ద డెవలపింగ్ మార్కెట్. సో ఇది యాక్సెసిబుల్ గా మారబోతుంది ఎందుకంటే లాట్ ఆఫ్ ద ఫీచర్స్ ఇన్ ఇట్ విల్ బి ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. Future of AI geopolitics. So the rise of state-influenced AI models could lead to fragmentation in AI ecosystems also. AI lo kuda fragmentation ane chustam. Okay, the US might tighten AI-related export controls also. Okay. So based on this particular event, so we are going to look at one case study also. ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది చూడండి. సో ఎథికల్ డైలమా అండ్ టెక్నాలజికల్ డిస్రప్షన్, this is the title of this particular case study. So DeepSeek, a new AI company, has developed an innovative technology that significantly reduces the computing power required for AI models. This breakthrough challenges the monopoly of NVIDIA, which has long dominated the AI hardware market, making expensive GPUs seem like a necessity. As a result, NVIDIA stock prices have plummeted, raising concerns among investors and employees. The company's leadership now faces three options అనమాట. ఒకటి వచ్చేసి lowering the price of the hardware. So NVIDIA అనేది దాని హార్డ్వేర్ ప్రైజెస్ ని తగ్గించాలి in order to stay competitive. Okay, so next one is నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ లాబింగ్ గవర్నమెంట్స్ టు ఇంట్రడ్యూస్ స్ట్రిక్ట్ ఏఐ రెగ్యులేషన్. సో అక్కడ ఉన్న గవర్నమెంట్స్ తోని లాబింగ్ చేసేసి స్ట్రిక్ట్ బ్యారియర్స్ అనేవి తీసుకురావాలి డీప్ సీక్ లాంటి కంపెనీస్ కి అని చెప్పేసి అదొకటి చేయొచ్చు. అనదర్ ఆప్షన్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎందుకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్వెస్ట్ చేస్తే వీ కెన్ కమ్ అప్ విత్ ద మోర్ ఎఫిషియంట్ అండ్ అఫోర్డబుల్ hardware also. Okay, so as an ethics and governance expert, analyze the ethical dimensions of the case and suggest the most appropriate course of action for NVIDIA, ensuring fairness in the market competition and technological advancement. So this is the basic case study question. So then ela address chestaru. So how based on the topic copies, so model answer ela undochu అని అనుకుంటే, ethical issues involved are corporate ethics versus market competition. This is the first ethical issue. So should NVIDIA rely on ethical innovation lekapothe restrictive practices ni తీసుకురావాలా? This is one ethical issue. Next ethical issue is monopoly versus free market. So is it ethical to maintain dominance by artificial necessity? Okay, this is another question. Stakeholder impact. How will employees, investors and consumers be affected? Next one is sustainability and technological equity questions raise అవుతాయి. Okay, will efficiency lead to democratization or economic imbalances వస్తాయా ఈ పర్టికులర్ ఎఫిషియన్సీ వల్ల? రెగ్యులేటరీ ఎథిక్స్ లో మనం చూసుకుంటే, ఈజ్ లాబింగ్ ఫర్ రెస్ట్రిక్టివ్ ఏఐ లాస్ ఎథికలా? సో ఇవన్నీ మనకి ఎథికల్ ఇష్యూస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టేకింగ్ ద డెసిజన్ ఫర్ దిస్. ఓకే, మెయిన్లీ ఇక్కడ ఎన్విడియా కంపెనీ ఏదైతే ఉంటుందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని ఎథికల్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి.
ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టేక్ హోల్డర్ అనాలిసిస్, ఒక్కొక్క స్టేక్ హోల్డర్ ని తీసుకొని మనం కన్సల్ట్స్ అండ్ ఆల్సో ఎథికల్ కన్సిడరేషన్స్ చూసుకుంటే, సో ఎన్విదా ఇస్ వన్ స్టేక్ హోల్డర్స్. ఓకే, ఎన్విదా ఏదైతే ఉంటుందో దీనికి ప్రస్తుతం ఉన్న కన్సర్న్ ఏంటి, మార్కెట్ షేర్ లూజ్ అవుతుంది, ప్రాఫిట్స్ లూజ్ అవుతుంది. ఎథికల్ కన్సిడరేషన్ ఏం తీసుకోవచ్చు, ఇట్ షుడ్ ఇన్నోవేట్ రాదర్ దెన్ సప్రెసింగ్ ద కాంపిటీషన్. ఇట్ షుడ్ కమ్ అప్ విత్ ద మోర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్ తో ముందుకు రావాలి, ఇంకా అఫోర్డబుల్ గా మార్చాలి. డీప్ సీక్ అనేది ఇంకో స్టేక్ హోల్డర్స్. సో దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ రెగ్యులేటరీ బ్యారియర్స్ ఫర్ ద డీప్ సీక్, దట్ ఈస్ ద కన్సర్న్. ఓకే, బట్ ఎథికల్ కన్సిడరేషన్ చూసుకుంటే ఇట్ హ్యాస్ అ రైట్ టు హ్యావ్ ఫెయిర్ కాంపిటీషన్ ఆల్సో ఇన్ ద మార్కెట్. ఇన్వెస్టర్స్ వైపు నుంచి చూసుకుంటే ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీకి దారి తీస్తుంది ఈ పర్టికులర్ థింగ్. బట్ సమ్ ఎథికల్ కన్సిడరేషన్స్ ప్రకారం ట్రాన్స్పరెన్సీ అండ్ ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ అనేవి దే మ్యాటర్ అ లాట్. కన్జ్యూమర్ వైపు నుంచి ఆలోచిస్తే, సో యాక్సెస్ టు అఫోర్డబుల్ ఏఐ సొల్యూషన్ ఇస్ అ కన్సర్న్. సో బేసిక్ గా ఎథికల్ కన్సిడరేషన్స్ ప్రకారం కన్స్యూమర్స్ కి కూడా దే హ్యావ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద ఇన్నోవేషన్. మొనోపలీస్ అనేవి ఎక్కువ కాస్ట్లకి గురి చేస్తాయి, కాబట్టి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటేనే తక్కువ ప్రైజెస్ కి మంచి క్వాలిటీ సర్వీసెస్ కన్స్యూమర్స్ కి రీచ్ అవుతాయి. ఎంప్లాయీస్ పరంగా చూసుకుంటే జాబ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి. బట్ ఎథికల్ కన్సిడరేషన్స్ ప్రకారం ఎథికల్ కార్పొరేట్ పాలసీస్ ఫర్ ద ట్రాన్సిషన్ సపోర్ట్, అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వాళ్ళు ట్రాన్సిషన్ అయ్యేలాగా చూసుకోవాలి గవర్నమెంట్స్, అండ్ ఆల్సో ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు కూడా నెసెసరీ స్కిల్స్ ని వాళ్ళకి ఇంపార్ట్ చేయాలి. ఓకే, సో అయితే వాట్ షుడ్ బి ద if you do the evaluation of the options, what should be the right approach? So first one is, first option can be we have to lower the prices. సో దీని వల్ల ప్రోస్ ఏముంటాయి అంటే, పాజిటివ్ పాయింట్స్ ఏముంటాయి, మార్కెట్ కాంపిటేటివ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, కన్స్యూమర్స్ కి బెనిఫిట్ చేస్తుంది. బట్ ఇది షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ లాసెస్ ని కంపెనీస్ కి క్రియేట్ చేస్తుంది. బట్ ఎథికల్ జస్టిఫికేషన్, ఎథికల్ వేలో జస్టిఫికేషన్ ఎలా చేయొచ్చు, దిస్ ఇస్ అన్ ఎథికలీ సౌండ్. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ లాబింగ్ ఫర్ ఏఐ రెగ్యులేషన్స్. సో ఇక్కడ ఏంటంటే ఎన్విదా ఇంట్రెస్ట్ ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, దట్ ఈస్ వన్ ప్రో. బట్ దిస్ ఇస్ అనెథికల్. ఓకే, ఇన్నోవేషన్ ని స్టిఫిల్ చేసిన వాళ్ళం అవుతాం, యాంటీ కాంపిటేటివ్ అవుతుంది అనమాట. సో దిస్ విల్ వైలేట్ ద రాల్సియన్ ఫెయిర్నెస్ ప్రిన్సిపల్స్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీని వల్ల లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ వస్తుంది, బెనిఫిట్స్ ద సొసైటీ ఆల్సో ఇన్ ద లాంగ్ రన్. బట్ ఇట్ రిక్వైర్స్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. బట్ దిస్ ఇస్ వెరీ మచ్ ఎథికలీ ఐడియల్, ఎందుకంటే కాంతియన్ డ్యూటీ టు ఇన్నోవేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం జస్టిఫై చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ what is the best possible way. So what should be the suggested course of action based on the ethical dilemmas that we have decoded? మోస్ట్ ఎథికల్ అండ్ సస్టైనబుల్ అప్రోచ్ ఏంటంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట, సో దట్ ఎఫిషియంట్ ఏఐ హార్డ్వేర్ ని డెవలప్ చేయొచ్చు. అండ్ ఎమర్జింగ్ ప్లేయర్స్ లైక్ డీప్ సీక్ తో కూడా మనం కొలాబరేట్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ సప్రెసింగ్ దెమ్. ఓకే, ఫెయిర్ ప్రైజింగ్ పాలసీస్ ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ the duty of the company is to train the programmers and ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, so before they get displaced to other companies they have to be properly trained. Okay, so this is the best ethical solution that we can quote. So ఈ అప్రోచ్ ఏదైతే ఉంటుందో this will align with ethical business conduct. For example, ఆడమ్ స్మిత్ ఇచ్చిన మార్కెట్ ఫెయిర్నెస్ ఏదైతే ఉంటుందో ఆ ఐడియల్ కి మనం లింక్ చేసుకోవచ్చు. దీనివల్ల లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అండ్ పబ్లిక్ గుడ్ ని కూడా మనం అచీవ్ చేయొచ్చు. ఓకే, టెక్నాలజికల్ డిస్రప్షన్ అనేది ఇట్స్ అన్ ఇన్ఎవిటబుల్ థింగ్. ఓకే, బట్ హౌ కంపెనీస్ రెస్పాన్స్ ఎథికల్లీ డిటర్మైన్స్ ద మార్కెట్ ఇంటిగ్రిటీ. ఎన్విదా లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు వ్యూ ఎఫిషియన్సీ నాట్ యాజ్ అ థ్రెట్ బట్ యాజ్ అన్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఇది వాళ్ళకి ఇన్నోవేషన్ ప్రాక్టీసెస్ తో ముందుకు రావచ్చు, దానివల్ల ఇంక్లూజివ్ గ్రోత్ ని మనం అచీవ్ చేయొచ్చు. Okay, by choosing an ethical adaptation over the monopolistic control, we can come up with a balanced cooperative interest with the societal progress anamata. I hope this case study will be very much helpful to you in order to deal the ethics answers. So మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా మనము ఎథికల్ కన్సిడరేషన్స్ చేయాలి, ఎథికల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయనేది మనం చూడాలి, స్టేక్ హోల్డర్స్ వైజ్ ఒక్కొక్క ఇంపాక్ట్ మనం చూడాలి, దాని తర్వాత ఫైనల్ గా ఎథికల్ కన్సిడరేషన్స్ కి మనకు ముందు రావాలి. ఓకే, so next question, government school children lead recovery in basic skills, private ones lag అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇఫ్ యు లుక్ ఎట్ ది ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్ దట్ ఈస్ గివెన్, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ షోన్ స్ట్రాంగర్ పోస్ట్ పాండమిక్ రికవరీ అనమాట. బేసిక్ గా స్కిల్స్ ఏవైతే బేసిక్ స్కిల్స్ ఉంటాయో వాటిల్లో ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద ప్రైవేట్ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో రీడింగ్ ప్రొఫిషియన్సీలో క్లాస్ 2 లెవెల్ టెక్స్ట్ అమాంగ్ ద క్లాస్ 5 స్టూడెంట్స్ ఇంప్రూవ్డ్. ఓకే, అర్థమెటిక్ రికవరీ అనేది కూడా బాగా స్లోగా ఉందన్నమాట. ఓకే, అర్థమెటిక్ రికవరీ హెస్ బీన్ స్లోవర్, ఎందుకంటే డివిజన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో ప్రీ పాండమిక్ లెవెల్స్ లో మనం చూసుకుంటే ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ దెమ్ ఇట్ హ్యాస్ బీన్ ఓకే లాగింగ్.
ఓకే, రీడింగ్ రికవరీ. సో బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ చార్ట్స్ మనం డేటాని డిరైవ్ చేసుకున్నాం. ఇక్కడ 2018లో రీడింగ్ రికవరీ 41 ఉంటే ఇట్ హ్యాస్ బీన్ డ్రాప్ డ్యూ టు ద పాండమిక్ ఇన్ 2022 టు 38%. బట్ 2024లో 5.3% ఇంక్రీజ్ అనేది చూసాం, 43% కి పెరిగింది అనమాట. మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ లో 62%, 59%, 59. అంటే ఇది ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ దే హ్యావెంట్ రికవర్డ్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ ద 2022 లెవెల్స్. అర్థమెటిక్ రికవరీ అంటే మనకి మ్యాప్ లో సెకండ్ చార్ట్ ప్రకారం మనం చూసుకుంటే, అర్థమెటిక్ రికవరీ ప్రకారం మనం చూసుకుంటే, సో వాట్ ఈస్ ద ఇష్యూ అని అంటే, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో లైక్ క్లాస్ 5 స్టూడెంట్స్ హూ కెన్ డివైడ్ 3 డిజిట్ నంబర్స్, సో 2018లో 26 ఉంటే 2022లో 21 కి పడిపోయి మళ్ళీ 26 కి పెరగడం జరిగింది అనమాట. అంటే 4.9% రికవరీ అనేది జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ లో 2018లో 39% ఉంటే 2022 38%, ఇప్పుడు 41%. సో ఇంక్రీజ్ అయినప్పటికీ ఇట్ ఈస్ లోవర్ దాన్ ద ఇంక్రీజ్ ఇస్ లోవర్ దాన్ ద గవర్నమెంట్ స్కూల్స్ అనమాట. స్టేట్ వైజ్ అబ్జర్వేషన్స్ చూసుకుంటే హర్యానాలో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూసాం రీడింగ్ స్కిల్స్ లో. 2018లో 58% ఉంటే ఇప్పుడు 78% కి పెరిగామన్నమాట. ఛత్తీస్గఢ్ ఇంక్రీజ్డ్ ద షేర్ ఆఫ్ స్టూడెంట్స్ రీడింగ్ క్లాస్ 2 లెవెల్ టెక్స్ట్. ఓకే, లాగింగ్ స్టేట్స్ ఏమున్నాయి? బీహార్ రికవరీ ప్రాపర్ గా లేదు. కర్ణాటక అండ్ కేరళ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ వర్స్ రీడింగ్ స్కిల్స్ అనమాట. సో వాట్ ఆర్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ ద ట్రెండ్స్? గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్. వై? ఫోకస్డ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఇన్ పబ్లిక్ స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ని పోస్ట్ పాండమిక్ లో పెంచడం జరిగింది. ఫ్రీ లెర్నింగ్ రిసోర్సెస్ ని తీసుకొస్తున్నాం. వీఆర్ కమింగ్ అప్ విత్ ద లెర్నింగ్ గ్యాప్స్. ఓకే, లెర్నింగ్ గ్యాప్స్ ని డీల్ చేయడానికి లాట్ ఆఫ్ పాలసీస్ తో ముందుకు వచ్చాం. మిడ్ డే మీల్స్ ఇనిషియేటివ్స్, హయ్యర్ అటెండెన్స్, ఇవన్నీ. ప్రైవేట్ స్కూల్స్ బేస్డ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ పోస్ట్ పాండమిక్. సో టీచర్ రిటెన్షన్ అనేది తగ్గిపోయింది. లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా హ్యాంపర్ అవుతున్నాయి ప్రైవేట్ స్కూల్స్ లో. వై ఆర్ ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ లాగింగ్ అని అంటే, డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ లో. రోట్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. పేరెంటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా డిక్లైన్ అవుతున్నాయి అనమాట ప్రైవేట్ స్కూల్స్ లో. పాలసీ ఇంప్లికేషన్స్ అండ్ రికమెండేషన్స్ ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ లెర్నింగ్ రికవరీ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, పోస్ట్ పాండమిక్ టైంలో రెమిడియల్ లెర్నింగ్ ఇనిషియేటివ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్ ఫోకస్ షుడ్ బి ఆన్ బీహార్, కర్ణాటక అండ్ కేరళ. డిజిటల్ అండ్ హైబ్రిడ్ లెర్నింగ్ అప్రోచెస్ ని మనం ఎన్హాన్స్ చేయాలి. టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ ని తీసుకురావాలి. డిజిటల్ యాక్సెసిబిలిటీని పెంచాలి. ప్రైవేట్ స్కూల్లో లెర్నింగ్ గ్యాప్స్ ని మనం అడ్రస్ చేయాలి. ప్రైవేట్ స్కూల్ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేయాలి. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ కొలాబరేట్ చేస్తూ వర్క్ చేయాలన్నమాట. స్టేట్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ లో, బీహార్ అండ్ కర్ణాటక లాంటి ఏరియాస్ లో పూర్ రికవరీ ఉంది కాబట్టి స్టేట్ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్ అనేవి అవసరం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ ది అసర్ రిపోర్ట్ అనమాట. అసర్ ఇచ్చిన రిపోర్ట్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద question based on it, which of the following statements regarding ASER 2024 report are correct? Government school students have shown stronger post-pandemic recovery in learning outcomes compared to the private schools. The share of class 5 students in private school who can read class 2 level text has recovered to pre-pandemic levels. The report suggests that learning recovery has been uniform across all the states, so it's not uniform. And second statement kuda tappu, first statement okkate correct kabatti option C is the right answer. Okay, so let's look at another article. Is Trump's order on birthright citizenship constitutional అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ట్రంప్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కీ ప్రొవిజన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మనం చూసుకుంటే, what are the proposed changes in the citizenship interpretation? So the order argued that the phrase subject to the jurisdiction thereof in the 14th Amendment exclude children of undocumented immigrants and children born to parents on temporary visas. వాళ్ళకి బర్త్ రైట్ ఇవ్వడం జరగదు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం జరగదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. It proposed that citizenship only to be granted if at least one parent is a US citizen. ఖచ్చితంగా ఒక పేరెంట్ అనే US citizen ఉండాలి, లాఫుల్ మీన్స్ లో ఉండాలన్నమాట. సో వాట్ ఆర్ ద జస్టిఫికేషన్ దట్ ఆర్ గివెన్ బై ద ట్రంప్ అని అంటే, టు కర్బ్ ద అన్ఆథరైజ్డ్ ఇమిగ్రేషన్ ఇన్ టు ద కంట్రీ వీఆర్ డూయింగ్ దిస్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ ద పబ్లిక్ రిసోర్సెస్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఏవైతే ఉన్నాయో మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి దానికోసం కూడా మేము తీసుకొచ్చాం. సో వాట్ ఆర్ ద హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ ఆన్ jurisdiction clause అంటే, ట్రంప్ టీమ్ కంటెండ్ దట్ ఒరిజినల్ ఫ్రేమర్స్ ఆఫ్ ది 14th Amendment నెవర్ ఇంటెండెడ్ ఇట్ టు అప్లై టు ద అన్డాక్యుమెంట్ ఇమిగ్రెంట్స్. సో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ కి అప్లై చేసుకోవాలని వాళ్ళు కూడా ఎప్పుడు అనుకోలేరు.
ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. అండ్ జెండర్ స్పెసిఫిక్ పేరెంటల్ డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. ది ఆర్డర్ డిఫైన్డ్ మదర్ అండ్ ఫాదర్ యాజ్ అ ఫీమేల్ బయాలజికల్ ప్రొజెనేటర్ అండ్ మేల్ బయాలజికల్ ప్రొజెనేటర్. అంటే వాళ్ళ నేమ్స్ చేంజ్ చేసి ఇలా బయాలజికల్ ప్రొజెనేటర్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. అండ్ ఎక్స్క్లూడింగ్ సేమ్ సెక్స్ కపుల్స్ అండ్ ట్రాన్స్జెండర్ పేరెంట్స్, వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం జరిగిందనమాట, ట్రాన్స్జెండర్ పేరెంట్స్ ని వీళ్ళని. ఓకే, so what is the judicial blockade? Why the order was declared unconstitutional? So the judge John Cowner ruling ఏం చెప్పింది అని అంటే, జడ్జ్ హ్యాస్ ఇమీడియట్లీ హాల్టెడ్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఎందుకంటే ఇది టెంపరరీ రిస్ట్రైనింగ్ అనేది కలుగుతుంది నేషన్ వైడ్ అని చెప్పేసి అంటున్నారనమాట. హీ కాల్డ్ ది ఆర్డర్ బ్లాటెంట్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకు? I have been on the bench for over 4 decades. I can't remember any another case where the question presented was as clear as this one అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, సో he emphasized that no court has ever ruled that undocumented immigrants fall outside US jurisdiction అని చెప్పేసి. సో ఇలా అతను డైరెక్ట్ గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఆర్ ద లీగల్ ఛాలెంజెస్? 4 states మెయిన్లీ కాలిఫోర్నియా, న్యూయార్క్ అండ్ మిగతా వాషింగ్టన్ అండ్ ఇలినాస్ ఏదైతే ఉంటుందో, దే హ్యావ్ యాక్చువల్లీ ఫైల్ లా సూట్స్ అనమాట అగేన్స్ట్ ది ఆర్డర్ దట్ ఈస్ గివెన్ బై డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు? 14th Amendment టెక్స్ట్ అండ్ సుప్రీంకోర్టు రూలింగ్స్ ఏవైతే ఉన్నాయో, దే ప్రొటెక్ట్ ద బర్త్ రైట్ ఆఫ్ ద సిటిజన్షిప్. హౌ కెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వితౌట్ ద పార్లమెంటరీ ఓవర్ సైట్ ఎలా తీసుకొస్తారు అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగిందనమాట. అటార్నీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ జడ్జ్ రెస్పాన్స్ చూసుకుంటే, వెన్ ద జస్టిస్ డిపార్ట్మెంట్ అటార్నీ బ్రేట్ షుమేట్ డిఫెండెడ్ ది ఆర్డర్, judge has expressed disbelief saying, frankly I have difficulty understanding how a member of the bar could state unequivocally that this is a constitutional order. అసలు ఎలా మీరు చెప్పగలుగుతున్నారు ఇది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అని చెప్పేసి అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ది సోషల్ అండ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద కేస్? లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆన్ ద యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీ. ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో, డెఫినెట్ గా మిలియన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ బోర్న్ ఇన్ యుఎస్ఏ నాన్ సిటిజన్ పేరెంట్స్ గా ట్రీట్ చేయబడతారనమాట లాట్ ఆఫ్ ఇయర్స్ కి. దీనివల్ల మాస్ డిపోర్టేషన్స్ జరుగుతాయి అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్ లీగల్ బ్యాటిల్స్ అనేవి పెరుగుతాయి ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూట్ కెన్ బి అ పాసిబుల్ సొల్యూషన్. ట్రంప్ మే పర్స్యూ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు ద 14th Amendment. Two-third of the both the houses of the Congress have to approve and 3/4 of the US state also has to approve అనమాట. సో ఓన్లీ దెన్ అమెండ్మెంట్ అనేది జరుగుతుంది. బట్ దిస్ ప్రాసెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఉన్న సిచ్యువేషన్స్ లో. సో మోస్ట్ కంట్రీ డిటర్మైన్ సిటిజన్షిప్ జస్ట్ బై సాయిల్, రైట్ ఆఫ్ ద సాయిల్ ఉంటే సరిపోతుంది. అండ్ ఓకే, ఆర్ జస్ట్ బై ద బ్లడ్, రైట్ ఆఫ్ ద బ్లడ్ ఆర్ రైట్ ఆఫ్ ద సాయిల్ ఉంటే డిటర్మైన్ చేస్తారు. ఇఫ్ ద యుఎస్ అబెండెండ్ ద బర్త్ రైట్ సిటిజన్షిప్, ఇట్ వుడ్ జాయిన్ కంట్రీస్ లైక్ జపాన్ అండ్ స్విట్జర్లాండ్ అనమాట. ఎందుకనంటే యాన్సిస్ట్రల్ సిటిజన్షిప్ రూల్స్ మీద వాళ్ళు ఇప్పటికీ రన్ అవుతున్నారు. సో యుఎస్ విల్ జాయిన్ దెమ్ ఇఫ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ a full scale. Okay, so now let's look at another study. A study shows how post COVID learning recovery, but many concerns remain. So role of digital access in smartphones in learning में చూసుకుంటే, స్మార్ట్ ఫోన్ ఓనర్షిప్ అమాంగ్ ద స్టూడెంట్ బిట్వీన్ ఏజ్డ్ 14 and 16 years మధ్యలో ఉన్న వాళ్ళు చూసుకుంటే 89% of the students has the smartphone at home. 82% reported actually using them. 31% of them with smartphone at home did not use them for learning. So ఈ స్టాటిస్టిక్స్ ని మనం చూసాం ఈ ఆర్టికల్లో. ఆన్లైన్ యాక్టివిటీస్ చూసుకుంటే 76 could set an alarm. 79% of the students can actually browse the information. 87% can find the videos on specific topics also. And 92% WhatsApp and Telegram ని కూడా యూజ్ చేయగలుగుతున్నారు. Okay, they can share the data. So awareness of digital safety, 62% knew how to block or report a profile, 55% knew how to put their profile private, 57% to know they know how to change the password. So boys ki ekku awareness undanamata digital safety meeda compared to the girls according to the study. So what are the challenges and concerns according to the learning recovery? Uneven recovery ane chustunnam anamata across the states. Bihar and Himachal Pradesh ane vallu foundational literacy improvement lo lag avutunnaru, and southern and north eastern states evaithe unnayo stronger recovery చూడడం జరిగింది. Arithmetic learning gap పెరిగిపోయింది అనమాట. Basic math skills remain stagnant and class 5 and class students struggle with division and subtraction. Okay, so according to the study, digital divide and learning inequalities కూడా పెరిగిపోతున్నాయి అన్నమాట. ఓకే, సో పాలసీ ఇంప్లికేషన్స్ అండ్ రికమెండేషన్స్ చూసుకుంటే మనము we can come up with early grade learning. Okay, FLN programs లాంటివి తీసుకురావాలి ప్రైమరీ ఎడ్యుకేషన్ లో. We have to expand teacher training programs also. Mathematics and numeracy మీద ఫోకస్ చేయాలి, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ మెథడ్స్ మీద ఫోకస్ చేయాలి.
ఓకే, స్కూల్ ట్యూటరింగ్ని ఆఫ్టర్ స్కూల్ ట్యూటరింగ్ని మనం తీసుకురావాలి ఫర్ అర్థమెటిక్ స్కిల్స్. డిజిటల్ లిటరసీని, సేఫ్టీ అవేర్నెస్ని మనం ఎన్హాన్స్ చేయాలి. డిజిటల్ స్కిల్స్ని మనం ఇంపార్ట్ చేయాలి స్టూడెంట్స్లో. యూ హ్యావ్ టు కస్టమైజ్ స్టేట్ వైజ్ ఎడ్యుకేషన్ రికవరీ ప్రోగ్రామ్స్. ఓకే, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ లో పర్ఫార్మింగ్ స్టేట్స్ లైక్ బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆల్. ఓకే, I hope you have understood this article. Choice of secular inheritance law should apply to all faiths, says DJ anamata. So there are some key observation of the Supreme Court. So ade manaki ikkada ivvadam jarigindi. So what are the CJI observation on inheritance and religion ante? So if it is to apply to one faith, it must apply to all the faiths. Edaina manam teesకొచ్చినప్పుడు if it is applying to one faith, it has to apply for all the faiths also. సో హిందూ సక్సెషన్ యాక్ట్ క్లాస్ ని అతను క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. దట్ రిమూవ్స్ ద ఇన్హెరిటెంట్ రైజ్ అపాన్ ది కన్వర్షన్. సో ద CJI ఎంఫసైజ్ దట్ సెక్యులర్ ఇన్హెరిటెంట్ లా షుడ్ బి అప్లికబుల్ టు ఎవ్రీ వన్ రిగార్డ్లెస్ ఆఫ్ ద రిలీజియన్స్ అఫిలియేషన్. ప్రతి ఒక్కరికి ఈ ఇన్హెరిటెన్స్ లాస్ ని మనం అప్లికబుల్ చేయాలి. సో వాట్ ఈస్ ద లీగల్ డైలమా ఫర్ ఎక్స్ ముస్లిమ్స్ లైక్ సాఫియా అని అంటే, ముస్లిమ్స్ లాస్ లో ఏముంటుంది అని అంటే, ఎవరైతే ఇస్లాం ని లీవ్ చేస్తారో ఓకే దే లూజ్ ద రైట్ టు పేరెంటల్ ప్రాపర్టీ అనమాట. దే కెన్ ఓన్లీ ఇన్హెరెంట్ 1/3 of the father's property, that too with the will of the father అనమాట. బట్ హిందూ సక్సెషన్ యాక్ట్ లో హిందూ హూ కన్వర్ట్స్ టు అదర్ రిలీజియన్ లూజెస్ ఇన్హెరిటెన్స్ రైట్స్, మొత్తం ఇన్హెరిటెన్స్ రైట్స్ ని లూజ్ అవుతారనమాట. సో దెర్ ఇస్ అ కన్సర్న్ విత్ is raised by the Chief Justice based on this discussion. Okay, ee particular rendu dilemmas lo. Okay, no religion option. So Chief Justice concerned over lack of no religion option. So CJI noted that legal forms often require a person to state their religion. So చాలా మట్టుకు మనం ఫార్మ్స్ ఫిల్ చేసేటప్పుడు మన రిలీజన్ అడుగుతూ ఉంటారు. సో నాట్ మెన్షనింగ్ వన్స్ రిలీజన్ షుడ్ బి అన్ ఆప్షన్ యాక్చువల్లీ. సో బేసిక్ గా మనము నో రిలీజన్ ని కూడా మనం ఫిల్ చేయొచ్చు. ఇట్స్ అకార్డింగ్ టు అస్. మనం ఏ రిలీజన్ ని ఫాలో అవ్వాలి అని రూల్ కూడా లేదు కదా. సో వై దెర్ ఇస్ అన్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి చీఫ్ జస్టిస్ కన్సర్న్ చెప్పారు. సో జస్టిస్ కేవి విశ్వనాథన్ సెడ్ such an option could be categorized as a private right rather than a religious issue. Okay, so what are the key legal aspects and challenges? Hindu Succession Act and Convention clause ఏదైతే ఉంటుందో, this law state that if ఒకవేళ హిందూ కన్వర్ట్ అవుతే వేరే రిలీజన్ కి వాళ్ళు ఇన్హెరిటెన్స్ రైట్స్ ని కోల్పోతారనమాట. సో ఇదేంటంటే దిస్ ఇస్ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ ద హిందూస్ హూ లీవ్ దర్ రిలీజన్. వెల్ ముస్లిం అండ్ క్రిస్టియన్ లాస్ లో మాత్రం ఇలాంటి రెస్ట్రిక్షన్ అనేది స్పెసిఫిక్ గా ఇంపోజ్ అయితే చేయలేదన్నమాట. సో ముస్లిం పర్సనల్ లా ఇన్హెరిటెన్స్ లిమిటేషన్స్ ఏమున్నాయి? ముస్లిం హూ లీవ్స్ ద ఇస్లాం ఇస్ ఆఫెన్ డిజోన్డ్ బై ద కమ్యూనిటీ. ద పర్సన్ కెన్ ఇన్హెరిట్ ఓన్లీ 1/3 ఆఫ్ ద పేరెంట్ ప్రాపర్టీ అనమాట. సో వాళ్ళల్లో కూడా ఇన్హెరిటెన్స్ రైట్స్ తగ్గిపోతాయి కానీ టోటల్ గా రిమూవ్ అవ్వవు. ఓకే, ఈ విల్ అనేది దే కెన్ బి ఛాలెంజ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. ఓకే, కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ ఏమున్నాయి? ఇది ఆర్టికల్ 25 ని వైలేట్ చేస్తుంది. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఇట్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇంక్లూడింగ్ రైట్ టు లీవ్ అ ఫేత్. ఓకే, సో లీగల్ ఇష్యూ ఏంటి? ఒకవేళ పర్సన్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ లీవింగ్ ద రిలీజన్, షుడ్ దే లూజ్ ఇన్హెరిటెన్స్ రైట్ సింప్లీ బికాస్ దే నో లాంగర్ ఫాలో దేర్ ఫేత్? అసలు ఎందుకు ఇన్హెరిటెన్స్ రైట్ ని కోల్పోవాలి? ఇట్స్ దేర్ విష్ కదా ఏ రిలీజన్ ని ఫాలో అవ్వాలనేది ఆర్టికల్ 25 ప్రకారం. Okay, so debate over uniform civil code. So the case raises broader questions also about UCC. ఏంటంటే అది ప్రస్తుతం ఉన్న రిలీజియస్ బేస్డ్ పర్సనల్ లాస్ ని రీప్లేస్ చేయాలనుకుంటుంది టు ద కామన్ సెట్ ఆఫ్ ద లాస్ ఫర్ ఆల్ సిటిజన్. సో ద సుప్రీం కోర్ట్ స్టాండ్స్ ఇన్ ద కేస్ కుడ్ బి టు సెట్ అ ప్రెసిడెంట్ ఫర్ ఇన్హెరిటెన్స్ లాస్. ఓకే, ప్రతి ఒక్కరికి సిమిలర్ టైప్ ఆఫ్ లా అప్లికబుల్ లాగా పెట్టాలి. ఓకే, ఒక్కొక్క రిలీజన్ కి ఒక్కొక్క లాగా కాకుండా. సో వాట్ విల్ బి ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ డెసిజన్? So there will be some implications for Hindu Succession Act. So the conversion may no longer lead to loss of inheritance rights. Okay, Hindu laws lo unna ee particular provisions ni teesese avakashalu unnai, and it could set a precedent for other religious laws also. Okay, దీని వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ నష్టపోతారు, ఓకే, ఎఫెక్ట్ అవుతారు. అండ్ ముస్లిం లా మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. దే కెన్ ఛాలెంజ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్స్ ముస్లిమ్స్ ఫ్రమ్ ఫుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ బ్రాడర్ పుష్ ఫర్ యూసీసీ లాంటి వాటిని తీసుకురావాలి అనే ఒక దృక్పథంతో కూడా మనం ఉండొచ్చు. ఓకే, సో దిస్ విల్ బి ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్. ఓకే, సో బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కవర్ ద రిమైనింగ్ పార్ట్. సో ఇక్కడ మనకి 3 to 4 ఆర్టికల్స్ మిగిలి ఉన్నాయి. మిగతావన్నీ నేను కంప్లీట్ చేశాను. ఆల్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్ విల్ బి డిస్కస్డ్ as part of next class. Okay, so I hope you have enjoyed today's session. Next class lo malli kaluddam. Until then, take care, bye bye, and keep smiling.